దేవుణ్ణి విశ్వసించిన వారి ఎడల మాత్రమే కాదు ఆయన నమ్మదగిన వాడు, దేవుణ్ణి విశ్వసించని వారి ఎడల కూడా ఆయన నమ్మదగిన వాడు. ఎందుకంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఉన్నది, రక్షణ పొందుకున్న మనల్ని దేవుడు కనికరిస్తే రక్షణ లేని వారి యొక్క గతి ఏమవుతుంది? రక్షణ లేని వారిని ఏమవుతుంది? అందుకనే దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళు జనులంతా కూడా దేవుని పట్ల నమ్మకమును కలిగి లేకపోయినా కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన తన మాటకు విరోధంగా ఏ పని చేయడు. మనం ప్రార్థన చేస్తేనే దేవుడు మనల్ని కనికరిస్తాడని ఎక్కడ లేదు. దేవుని యొక్క కనికరం ఇప్పుడు చూడండి, దేవునికి ప్రార్థన చేయని వారి మీద కూడా ఆయన ఏం చేస్తున్నాడు? తన యొక్క ప్రేమను, తన యొక్క కృపను, తన యొక్క కనికరమును వారి ఎడల కనపరుస్తున్నారు. ఎందుకంటే దేవుడు అందరికి తండ్రి, దేవుడు అందరికి కూడా తండ్రి. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే అందులో ఒక ఆయన మంచివాడు, ఒక ఆయన చెడ్డవాడు ఉంటే తండ్రి ఏం చేస్తాడు? ఇద్దరిని ఒకే విధంగా చూస్తాడు. అదేవిధంగా ఇప్పుడు మనం దేవుడు నమ్ముకున్నాం కనుక దేవుడు మనల్ని మాత్రమే బాగా చూడాలనుకుంటే అది దేవుడికి ఏంటి? విరోధమైనది. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, మీరు నా ఎడల విశ్వాసమును కలిగి ఉన్నా లేకపోయినా, దేవుడు అంటున్నాడు నేను మీ ఎడల ఎల్లప్పుడూ కూడా ఏం కలిగి ఉంటాడు? దేవుడు విశ్వాసము. ఎల్లప్పుడూ ఆయన మన పట్ల విశ్వాసమును కలిగి ఉంటాడు. ఎల్లప్పుడు దేవుడు ఏం కలిగి ఉంటాడు? మన పట్ల విశ్వాసము. ఆయన ఎప్పుడు కూడా తన యొక్క విశ్వాసమును కోల్పోడు. మనం కోల్పోతాం. పాత నిబంధనలు మనం చూసినట్లయితే దేవుడు బంధకములో బాధల్లో ఉన్నారని ఇజ్రాయేలీలు దేవునికి మొరపెట్టారు. ఒక వచనం చదువుదాము, నిర్గమకాండము 'మరియు నేను ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. పనులలో మమ్మల్ని కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని.' ఎన్నో వచనం? 3 అధ్యాయం 7. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారి దుఃఖములు అనేది ఉంటుంది. 2వ అధ్యాయము 23వ వచనం, 24వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. వారు పెట్టినటువంటి మొర దేవుని యొద్దకు చేరింది. వాళ్ళు దేనిని బట్టి దేవునికి మొరపెట్టారు? దేనిని బట్టి దేవునికి ప్రార్థన చేశారు? ఐగుప్తీయులు వాళ్ళు ఏం చేశారు? బాధ పెట్టారు, వాళ్ళని హింసించారు, వాళ్ళని ఇబ్బంది పెట్టారు. చాలాసార్లు మనం కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తాం దేవునికి? మనకి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, మనకి ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు, మనకి ఎప్పుడైనా అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే దేవా అని మనం దేవునికి ఎలుగెత్తి మొరపెడతాం. ఆ సమయంలో మాత్రమే ఫాస్టింగ్ ఉంటాం. ఆ సమయంలో మాత్రమే దేవుని నేను అధికంగా వెతకాలని ప్రయత్నం చేస్తుంటాం. సో దేవుణ్ణి వెతకాలంటే నీకు ఏదైనా ఒక శ్రమ ఉంటేనేనా మనం వెతుకుతాం. శ్రమ లేకుంటే దేవుణ్ణి వెతికేయడానికి మనకి ఏముండదు? సమయం ఉండదు. మనకు మంచి ఆరోగ్యము, మంచి ఇల్లు అన్నీ ఉన్నాయి అనుకో, మంచి బ్రతుకున్నది అనుకో, అప్పుడు ఏం చేస్తామో అధికంగా మనం ఇక్కడ అక్కడ వెతుకుతూ ఉంటాం. అది వెతుకుతాం. అందుకనే ప్రసంగి గ్రంథంలో ఏముంటాడంటే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కష్టము సుఖము ఆయన పెట్టి ఉన్నాడు. ఎల్లప్పుడూ నీకు సుఖమే ఉన్నదనుకో, మనం ఏం చేస్తాము? దేవుణ్ణి వెతకము. లోకములో ఏ వ్యక్తినైనా చూడండి, ఎంత గొప్ప వ్యక్తినైనా చూడండి, వారి జీవితంలో తప్పకుండా ఇబ్బంది ఉంటుంది.
ఈవెన్ మంచి 5 స్టార్ గా ఉండేటటువంటి వ్యక్తి యొక్క జీవితంనైనా మీరు గమనించండి. కారు బంగ్లా అన్ని ఉన్న జీవితంనైనా గమనించండి. వారి జీవితంలో కూడా తప్పకుండా ఏముంటది? ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది లేని వ్యక్తి ఈ లోకంలో ఎవరు కూడా లేరు. సో మనం దేవుని వెతకాలంటే మనకు ఒక సమస్య ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దేవుని వెతకొద్దు. అలా వెతికితే నువ్వు ఏంటిది? నీ యొక్క విశ్వాసమును నువ్వు కోల్పోతున్నట్టు. చాలా మంది అన్యజనులు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకుంటారు? ఎందుకు నమ్ముకోవాల్సి వస్తుంది యేసు ప్రభువుని అంటే వారి యొక్క ఏదో ఒక చేతబడి కానీ ఏదో ఒక అనారోగ్యం వచ్చినందువలన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఇది బాగు కానప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారు? యేసు ప్రభువుని వెతుకుతున్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మనం చదివితే యేసు ప్రభు దగ్గరికి చాలా మంది అనారోగ్యం చేత వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నారు? దానికంటే ముందు వాళ్ళు ఏం చేసినారు? అన్ని రకములైనటువంటి డాక్టర్స్ ని సంప్రదించారు. ఉదాహరణకు చెప్పాలంటే రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసింది? తనకున్నదంతటిని ఏం చేసేసింది? కంప్లీట్ గా తనకున్నదాన్నంతా ఏం చేసేసింది? తన యొక్క రోగమును పోగొట్టుకోవడానికి మాత్రమే. ఈ రోజులలో చాలా మంది రెండే విషయంలో కొరకు బ్రతుకుతున్నారు. ఒకటి ఏంటిదంటే వారి యొక్క రోగములను పోగొట్టుకోవడానికి కష్టపడుతున్నారు. రెండవది ఏంటిదంటే మంచిగా బ్రతకడానికి కష్టపడుతున్నారు. అంతే. ఈ రెండు తప్పితే వేరేది లేదు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే వారి యొక్క కడుపే వారికి దేవుడు. వారి యొక్క కడుపు ఏమైనది? వారికి దేవుడైంది. అంటే మనం తినడానికి లేదంటే తినడంతో అనారోగ్యం వస్తే ఈ అనారోగ్యం పోగొట్టుకోవడానికి మాత్రమే కష్టపడుతున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే నీకు ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే నువ్వు దేవుని వెతికే విధంగా ఉండకూడదు. అలా ఉంటే మనం దేవునికి నమ్మదగిన వారం కాదు. మనము ఏదో ఒకటి దేవుని దగ్గర నుంచి ఆశిస్తున్నాం. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన నీ దగ్గర నుంచి ఏది ఆశించలేదు. ఏమైనా ఆశించిందా నీ దగ్గర నుంచి? ఏమి ఆశించలేదు. ఆయన నీ కొరకు, నీ రక్షణ కొరకు నువ్వు బాగుండాలని, నువ్వు అందంగా ఉండాలని దేవుడు నీ కొరకు ఏం చేసిండు? ఏది కూడా ఆశించకుండా ఉచితంగా తన యొక్క ప్రాణముని ఇచ్చి ఉన్నాడు. కానీ మనము దేవుని వెతకాలంటే, దేవునికి ప్రార్థన చేయాలంటే, దేవుని కొరకు ఉపవాసం ఉండాలంటే మనకు ఏదో ఒకటి సమస్య ఉండాలి. ఆ సమస్య అనేది లేకుంటే మనము చేయం. ఈరోజు చాలా మంది కష్టం ఎందుకు చేస్తున్నారు? ఒకే ఒకటి వాళ్ళ ఎదుట ఉన్నది ఏంటిది? నేను బాగా ఉండాలి, నేను బాగా సంపాదించుకోవాలి, నేను మంచిగా కార్లు. దాని కొరకే మనకు ఉద్యోగం, మంచి ఉద్యోగం ఎందుకు రావాలి? మంచి ఉద్యోగం ఎందుకు రావాలి? వరంగల్కి నేను మీటింగ్కి వెళ్ళినా వాళ్ళు చెప్పే క్వశ్చన్స్కి నాకు నవ్వు వస్తున్నాడు. వాళ్ళ ప్రశ్న అన్న మేము ఎందుకు ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటామంటే దాంట్లో మంచి అమ్మాయి పెళ్లి చేసుకోవాలి అంటే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ కూడా అట్లే ఉన్నాయి అంటారు. వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ కూడా అదే విధంగా. అంటే ఇప్పుడు వాళ్ళ కొరకు కాదు బ్రతికేది, మీరు పెళ్లి చేసుకోవడానికి నాకు మంచి ఉద్యోగం కావాలనుకున్నా. అంటే మన యొక్క మైండ్ సెట్ ఎలా చేంజ్ అయిపోయింది? సైతాను నీ మైండ్ పైన ఎలా గేమ్స్ స్టార్ట్ చేస్తుందో చూడండి, ఎలా గేమ్స్ ప్లే చేస్తున్నది. ఇవన్నీ ఏంటి అంటే దేవుణ్ణి వెతకపోయినా పర్లేదు కానీ అందరూ ఏం చేస్తున్నారు? స్టడీ హాల్స్, ఎప్పుడు చూసినా బుక్స్, ఎప్పుడు చూసినా చదువు. దేవునికి ఆరాధన చేసే సమయం లేదు. ఎట్లా చివరికి చదివి రాలేకపోయేసరికి అప్పుడు ఏం చేస్తున్నారు? అన్న నాకు ప్రేయర్ చేయండి, అన్న నాకు ప్రేయర్ చేయండి అంటే ఈ మిగతా టైం అంతా ఏమైపోయింది? తన సొంత కష్టము చేత, తన సొంత బలము చేత ఏం చేసిండు? కష్టపడ్డాడు. కానీ ఏమైపోయినది? సాధించలేకపోయి చివరికి ఎక్కడ వస్తున్నాడు? దేవుని దగ్గరకు వస్తాడు. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే చివరికి నా దగ్గరికి రాకముందుకే ముందుగానే దేవుని వెతకడం నేర్చుకోండి. హల్లెలూయా. మనము మన పిల్లలకు అది నేర్పియాలి. మనము మనకంటే నెక్స్ట్ వస్తున్న వాళ్ళకి మన యొక్క జీవితం ఎగ్జాంపుల్ గా ఉండాలి. మనం వాళ్ళకి ఏం నేర్పియాలి? ఎలా దేవుల్లో నడవాలో నేర్పించాలి.
వీళ్ళు ఇజ్రాయేలీలు యాక్చువల్గా దేవుని యొక్క జనము. ఇజ్రాయేలీలు దేవుడు ప్రత్యేకంగా కోరుకున్నటువంటి జనము. ఇజ్రాయేలీలకు దేవుడు ఏ లోటు రాకుండా కాపాడాడు. ఈవెన్ వీళ్ళు ఎంత మూర్ఖులు అంటే చూడండి, యేసు ప్రభు దేవుడు వారిని ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చింది. ఎలా ఉన్నప్పుడు బయటకు తీసుకొచ్చిన వాళ్ళని నిట్టూర్పులు విడుస్తున్నారంట. నిట్టూర్పు అంటే దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? అసలు బాధ కూడా కాదు, ఎంత కఠినమైనటువంటి దుఃఖం ఉంటుందంటే ఆయనకు పడుకుందా యోగు చెప్తాడు. చూసిన యోగు ఏమంటాడు? నేను పడుకుంటే ఎప్పుడు తెల్లారుతుంది, తెల్లారితే ఎప్పుడు రాత్రి అవుతుంది. ఆయనకు ఏం లేదు, ఎప్పుడు చూసినా సంతోషం లేదు. కొంతమందికి పొద్దునట్టు బాగలేకపోయినా రాత్రి అయినా హ్యాపీగా పడుకోగలుగుతారు. లేదంటే రాత్రి బాగున్నా పొద్దుగాల కన్నా వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ యోగ పరిస్థితి ఎట్లా ఉన్నది? ఎప్పుడు కూడా ఆయనకు బాధే. అది నిట్టూర్పు విడిచడం అంటే వాళ్ళకి ఉదయం షిఫ్ట్ వైజ్ వాళ్ళకి వర్క్ ఉన్నది అనమాట. ఒకరి తర్వాత ఒకరు బానిసత్వమైన పని చేస్తుంటే దేవుడు వారి యొక్క మొరవిని దేవుడు ఏం చేసిండు? వారిని కనికరించి వారి కొరకు ఒక దైవ సేవకులు, ఒక ప్రవక్తని పంపించి దేవుడు వారిని విడుదల చేసింది. విడుదల చేసినప్పటికీ వాళ్ళు ఎంత విశ్వాసంగా ఉండాలి, వాళ్ళకు ఎంత నమ్మకమును కోల్పోయినారంటే దేవుడు వారికి తినడానికి ఆహారం ఇచ్చిండు పరలోకము నుండి. వాళ్ళు ఏ కష్టం చేయట్లేదు, వాళ్ళకి ఏ కష్టం లేదు. వాళ్ళకి ఏమొస్తుంది? తెల్లారు లేవగానే ఏ రోజు ఫ్రెష్ మన్నా, ఫ్రెష్ తాజా. ఏ రోజు మనం ఏం తింటున్నాము? దాచుకున్నటువంటి బియ్యముని మనం వండుకుంటున్నాం. కానీ వాళ్ళకి ఏమొచ్చినాయి? ఎవ్రీడే, ప్రతిరోజు వాళ్ళకి దేవుడు ఏమి ఇస్తున్నాడు? మన్నా, పరలోకం నుండి వస్తున్నటువంటి మన్నా. ఆ మన్నా తిరిగి కూడా దేవునికి ఏమైందో విశ్వాసముని కోల్పోయింది. దేవుని వెతికేయడానికి వాళ్ళకి ఎంత ఛాన్స్ ఉంది? వాళ్ళు ఇంకేం మనమంట దేవుని యొక్క అగ్నిని చూసినాము. వాళ్ళు దేవుడి యొక్క అగ్ని సీనాయి పర్వతం మీదకి దిగి వస్తే చూసి, మనం లిటరల్ గా కనులతోటి పరలోకం నుండి అగ్ని దిగి రావడం చూసినాము, చూడలేదు. వాళ్ళు దేవుణ్ణి మేఘము వలె వారిని కాపాడటం చూసినాం. అదేవిధంగా వారికి రాత్రి అగ్నిస్తంభము వలె ప్రాకారం ఉన్నది. వాళ్ళకి ఎన్ని అద్భుతములు చూసినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి మర్చిపోయారు. వాళ్ళకంటే మనం చాలా బెటర్. హల్లెలూయా. వాళ్ళకంటే ఏంటిది? నువ్వు 100% బెటర్. నువ్వు చాలా విశ్వాసం ఉన్నది. పేతురు అదే చెప్తాడు. పేతురు ఏమంటాడంటే, మీరు చూడక దేవుణ్ణి నమ్మి ఉన్నారు. మనం ఈ వచనం చదువుతాము. మొదటి పేతురు. ఎప్పుడైనా ఈ వచనంలో జ్ఞాపకం పెట్టుకోండి మీరు. మొదటి పేతురు 1వ అధ్యాయము 8వ వచనం. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. హల్లెలూయా. మనం ఎలా ఆనందించాలంటున్నాడు? మీ ఆనందం ఎలా ఉండాలి? నువ్వు చెప్పలేనంత ఆనందం నీ జీవితంలో ఉండాలి. కానీ ఈ రోజులలో మనకు అలాంటి ఆనందం కనిపిస్తలేదు, అలాంటి సంతోషం కనిపిస్తలేదు. దేవుని యొక్క వాక్యంలో నీ గురించి అంత స్పష్టంగా ప్రొఫెటిక్ వర్డ్ చూడండి, ప్రవచనాత్మకమైన మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? మీరు ఆయనను చూడలేదు, మనము దేవుణ్ణి చూడలేదు. చూసినామా? ఇజ్రాయెల్ ప్రజలైతే వాళ్ళు డైరెక్ట్ గా సీనాయి పర్వతం మీదకి అగ్ని దిగి చూసినారు. అగ్ని సీనాయి పర్వతం మీదకి దిగి రావడం వలన అగ్ని వస్తే ఏమొస్తుంది? మంట పెడితే ఏమవుతుంది? లిటరల్ గా ఆ యొక్క పర్వతం అంతా కూడా పొగతోటి నిండి ఉన్నది. దేవుని యొక్క మహిమని వాళ్ళు చూసిరు. అయినా కానీ వాళ్ళు ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు.
వాళ్ళు ఏమైపోయారు? ఓడిపోయారు. ఏ విషయంలో? విశ్వాసంలో, దేవుణ్ణి అనుసరించే విషయంలో. ప్రతిరోజు వారికి మన్నా వచ్చింది. మనమైతే ప్రతి సంవత్సరం క్రొత్త బట్టలు కొనుక్కుంటామా లేదా? వాళ్ళు అరణ్యంలో నడుస్తున్నారు. అరణ్యంలో వాళ్ళకి ఎక్కడ షాపులు ఉన్నాయి? 40 సంవత్సరాలు అంటే ఒక క్రొత్తగా ఒక వ్యక్తి చిన్న పిల్లగాడు పుట్టిందనుకో, 40 సంవత్సరాలకి బట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళకు కాళ్ళు కూడా వాయలేదని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. వారికి చెప్పులు కూడా చిరిగిపోలేదు. వాళ్ళ యొక్క బట్టలు అంటే ఎవ్రీడే అన్ని లక్షల మందికి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు కొత్తగా చేస్తున్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులకే ప్రతిరోజు కొత్తగా అయితే, నువ్వు క్రొత్త నిబంధన వ్యక్తివి, నూతన సంబంధమైనటువంటి వ్యక్తి. నూతన నిబంధనని. ఏ నిబంధన ఇది? ఇది చెప్పండి. ఏ నిబంధన అనేది? మంచిగా చెప్పండి. ఏ నిబంధన? నూతన నిబంధన. నీకు అర్థమైతే యాక్చువల్గా మనం ఇలా ఉండనే ఉన్నాం. మన లైఫ్ ఇలా ఉండనే ఉండదు. కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. నిబంధన అంటే మనకు తెలుసా? నిబంధన అంటే అర్థం, మీనింగ్. నిబంధన, కవెనెంట్. నిబంధన చేయాలంటే, ఏ వ్యక్తితో ఒక నిబంధన చేయాలంటే కొన్ని వాగ్దానములు ఉంటాయి. కొన్ని వాగ్దానాలు ఉంటాయి. దేవుడు నీతో నిబంధన చేసినాడు అన్నాడు. మనమందరము బలారాధనలో పాల్గొనేటప్పుడు దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ఇది నా యొక్క రక్తము, క్రొత్త నిబంధన అంటాడు. అవునా కదా? నిబంధనలో నేనేముంటాయని చెప్తా, ఒక వ్యక్తితోటి నేను నిబంధన చేసుకుంటే కొన్ని వాగ్దానములు ఇవ్వబడతాయి. ఉదాహరణకి మనకు అర్థం కావడానికి అబ్రహాం మనందరికీ తెలుసు. దేవుడు అబ్రహాము తోటి ఏం చేసిండు? నిబంధన. చెప్పండి, ఏం చేసిండు దేవుడు అబ్రహాం తోటి? నిబంధన. నిబంధన చేసినప్పుడు దేవుడు ఎలా నిబంధన చేసిండు? దేవుడు అన్నాడు, ఒక ఎద్దును తీసుకురమ్మని, ఒక జంతువును తీసుకొని వచ్చి, అదేవిధంగా ఒక పావురంను ఏదో తీసుకొని వచ్చి దేవుడు ఏం చెప్పిండు? నిబంధన చేయడానికి ముందుగా ఆ యొక్క ఎద్దుని ఏదైతే తీసుకొని వచ్చినా దాన్ని ఏం చేయన్నాడు? మధ్యకి కట్ చేయమని చెప్పిండే లేదు. మధ్యకి ఏం చేయమన్నాడు దేవుడు? దాన్ని కట్ చేయండి. కావాలంటే ఒకసారి చదువుదాము. ఆదికాండము. మీకు ఇవన్నీ మంచిగా అర్థం కావాలి. నిబంధన ఎవరికైనా దొరికితే దాన్ని మనం చదవండి. చెప్పండి. ఆదికాండము 15వ అధ్యాయము 8వ వచనం 9, 10. 15వ అధ్యాయము 8, 9, 10 వచనం. అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనదనని నాకెట్లు తెలియననగా ఆయన 3 ఏండ్ల పెయ్యను 3 ఏండ్ల మేకను 3 ఏండ్ల పొట్టేలును ఒక తెల్ల కువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. ఇక్కడ దేవుడు నా వైపు చూడండి. ఇక్కడ దేవుడు ఏం చేస్తుందంటే అబ్రహాము తోటి నిబంధన చేస్తున్నాడు. నిబంధన ఏమంటున్నాడు ఇక్కడ? అబ్రహాము ఏమంటున్నాడు? ఇవన్నీ నాకు జరుగుతాయి, దీనిని నేను స్వతంత్రించుకుంటాను. నాకు ఎలా తెలుస్తుంది? సేమ్ అదే విధంగా నీకు కూడా ఒక క్వశ్చన్ రావచ్చు. నేను దేవునికి ప్రార్థిస్తున్నాను, నా దేవుడు నన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? నా దేవుడికి నేను యేసయ్య నామంలో నేను రక్షణ పొందుకున్నందుకు దేవుడు నన్ను ఎలా ఆశీర్వదిస్తాడంటే, దేవుడు ఇక్కడ అబ్రహాంకి ఏం చెప్తున్నాడు? అబ్రహాం దేవుని ఏమడుతున్నాడు? దీనిని నేను ఎలా స్వతంత్రించుకుంటాను అంటే, దేవుడు అబ్రహాం తోటి నిబంధన చేస్తున్నాడు, కవెనెంట్ చేస్తున్నాడు, నిబంధన. అదే విధంగా దేవుడు నీతో కూడా నిబంధన చేసి ఉన్నాడు. ఎలా నువ్వు స్వతంత్రించుకుంటావు? నాకు ఎలా వస్తాయి? నేను ఏమి లేనివాడని దేవుడు అన్నాడు, పేదవారిని ధనికులుగా చేస్తాను, ఏమి లేని వాళ్ళని అన్ని ఉన్నవాడిగా చేస్తాను. లేదంటే మంటి కుప్పలో ఉన్న నిన్ను ఏం చేస్తానన్నాడు దేవుడు? పైవాడిగా చేస్తాడు. లేదంటే బీదగా ఉంటే నిన్ను అధికారులతో కూర్చుండబెడతాడు.
కూర్చుండబెడతాడు అన్నారు. ఒకవేళ అది ఒక నూతన సంవత్సరంలోనే కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో ఆ మాట చెప్పొచ్చు. ఆ వాగ్దానం నీ జీవితంలో ఎలా నెరవేరుతుంది? ఎలా నెరవేరుతుంది? మనందరికి ప్రశ్న ఉంటుంది. ప్రతి సంవత్సరం మనం వాగ్దానం తీసుకుంటున్నాం, కానీ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతలేదు. ఎలా నెరవేరుతుంది? కొంతమంది ఏం చెప్తారంటే, నేను ఫాస్టింగ్ ఉన్నా, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల దేవుడు నా జీవితంలో వాగ్దానం నెరవేర్చాడు. ఎస్, అది ఏంటిది? నువ్వు వెలని చెల్లిస్తున్నావు. ఫాస్టింగ్ అనేది దేవునికి ఏం చేస్తున్నావు? వెలని చెల్లిస్తున్నావు. ఓకే, కానీ ఈ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఎలా నెరవేరుస్తుంది నీ జీవితంలో? ఇక్కడ దేవుడు అబ్రహాంకి ఏం చేసిండు? వాగ్దానం చేసిండు. వెంటనే దేవుడు ఏమంటున్నాడు? కొన్ని జంతువులని, కొన్ని పక్షులను నా దగ్గరికి తీసుకొని వచ్చి వాటిని ఏం చేయమంటున్నాడు? నడుమ సగం కట్ చేయి, సగానికి కట్ చేయి. నా వైపు చూడండి, ఏం చేయమంటున్నాడు దేవుడు? సగానికి కట్ చేయి. కట్ చేసిన తర్వాతకి దేవుడు ఆ కట్ చేసినటువంటి ఆ రక్తమును తీసి ఆ రక్తముతోటి దేవుడు అబ్రహాం ఇద్దరు ఆ రక్తం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళినారు. దేవుడు అబ్రహాం ఏం చేస్తున్నారు? రక్తం వస్తుందా లేదా? వధించిన తర్వాత మోసే చెప్తాడు, హెబ్రీల గ్రంథంలో తర్వాత మీరు చదవండి, ఏదైనా వాగ్దానం, ఏదైనా నిబంధన చేసేటప్పుడు రక్తము చిందించకుండా ఎక్కడ కూడా నిబంధన అనేది జరగదు. లేదంటే సాక్ష్యపు మందసముని, ప్రత్యక్షత గుడారమును ఏర్పాటు చేసేటప్పుడు రక్తము చిందించకుండా ఏది కూడా ప్రతిష్ఠించబడలేదు. అదేవిధంగా నిబంధన జరుగుతున్నప్పుడు రక్తము చిందించకుండా ప్రతిష్ఠించబడలేదు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. నువ్వు ఈ యొక్క ఎద్దును వధించిన తర్వాతకి ఆ రక్తము మధ్యలో ఎవరైనా ఒకరు నిబంధన చేసుకునేటప్పుడు రక్తముతోటి నిబంధన చేస్తారు. రక్తముతో ఇక్కడ దేవుడు కూడా అబ్రహాం అడుగుతున్నాడు, ప్రభువా నేను దీన్ని ఎలా స్వతంత్రించుకుంటానంటే, దేవుడు నీతోటి నిబంధన అంటే అర్థం ఏంటిదంటే రక్తముతో చేసేది. దేనితో చేసేది? రక్తముతోటి నిబంధన. సో ఎప్పుడైతే ఆ నిబంధన, ఎప్పుడైనా మనము రక్తముతో ఒకసారి నిబంధన చేసినప్పుడు, ఎప్పుడైనా మనము ఆ నిబంధనను పాడు చేసినట్లయితే దేవుడు ఎందుకు ఈ యొక్క జంతువులని సగానికి కట్ చేయమన్నాడు తెలుసా? ఎందుకు కట్ చేయించాడు? దేవుని యొక్క వాక్యంలో ప్రతి మాటకి స్పిరిచువల్ గా, ఆత్మ సంబంధమైనటువంటి మీనింగ్ ఉంటుంది, అర్థం ఉంటుంది. మనము చప్పట్లు కొడుతున్నామంటే దానికి కంపల్సరీ ఒక మీనింగ్ ఉంటుంది బైబిల్ గ్రంథం. మనం పాటలు పాడుతున్నామంటే, దేవుని స్తుతిస్తున్నామంటే దానికి మీనింగ్ ఉన్నది. మనం ప్రార్థన చేస్తున్నామంటే దానికి మీనింగ్ ఉన్నది. ఫాస్టింగ్ ఉంటున్నామంటే దానికి మీనింగ్ ఉన్నది. ప్రతి దానికి మీనింగ్ ఉన్నది. సో దేవుడు ఇక్కడ ఆ జంతువుని సగానికి కట్ చేసినట్టే దాని యొక్క అర్థం ఏంటిదంటే, దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు నేను నీతో ఏం చేశాను? నిబంధన చేశాను, ప్రమాణం చేశాను. ఈ ప్రమాణముని నీవు గాని నేను గాని ఇద్దరం ఒకవేళ ఈ నిబంధనని బ్రేక్ చేసినట్లయితే, దేవుడు అంటున్నాడు, అబ్రహాం ఈ నిబంధనని కనుక నీవైనా ఒకవేళ నేనైనా ఈ నిబంధనని పాడు చేసినట్లయితే నీకు ఒక అధికారం, నిబంధన చేసినప్పుడు నీకు ఒక అధికారం వస్తుంది. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు అధికారం ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు నీకు ఏమి ఇచ్చి ఉన్నాడు? అధికారం. నిబంధనలో నువ్వు ఉంటే నీకు అధికారం ఉంటుంది. సో దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, నీవు నేను ఇద్దరం కలిసి నిబంధన చేసుకున్నాం కనుక ఇప్పుడు నీకు అధికారం ఉన్నది, నాకు అధికారం ఉన్నది. నిబంధన అంటే అర్థం ఏంటిదంటే, నువ్వు ఎంతటి వాడువో అదే విధంగా నేను కూడా అంతటి వాడినే. మన ఇద్దరం ఈక్వల్. నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు, ఇద్దరము ఒకటే. సో దేవుడు మనతోటి నిబంధన చేసి ఉన్నాడు కనుక దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఈ నిబంధనని నీవు పాడు చేసినా నేను పాడు చేసినా నీకు అధికారం ఉన్నది, నాకు అధికారం ఉన్నది. ఏంటిది అధికారం అంటే, నేను నీతో చేసినటువంటి నిబంధనను పాడు చేస్తే, ఇదిగో ఈ జంతువుని ఏ విధంగా అయితే కట్ చేసినావో అదే విధంగా రెండుగా నిన్ను కూడా కట్ చేసే అధికారం నాకున్నది. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? ఎందుకు కట్ చేయించినాడు జంతువులు అంటే, నిబంధన ఎందుకు చేస్తున్నాడంటే, నీవు
ఈ యొక్క నిబంధనను పాడు చేసినా, నేను ఈ నిబంధనను పాడు చేసినా నీకు ఏ అధికారం ఉన్నది? నన్ను రెండుగా చేసే అధికారం ఉన్నది. అదే విధంగా నీవు ఈ నిబంధనను పాడు చేసినా నేను కూడా నిన్ను రెండుగా చేస్తాను. దేవుడు కూడా ఒక్కసారి నిబంధన చేస్తే ఆ నిబంధనకి తను కూడా విధేయత కలిగి ఉంటాడు. అలా అంటే ఇప్పుడు దేవుడు నీతో నిబంధన చేసినాడు. దేవుడు మనల్ని ఎన్నిసార్లు అలా రెండుగా కట్ చేయాలి చెప్పండి? ఎన్నిసార్లు మనం దేవుని విషయంలో నమ్మకం కోల్పోయినాం? ఫెయిత్ఫుల్నెస్ ఎన్నిసార్లు దేవుని విషయంలో నువ్వు కోల్పోయినావా లేదా? నేనైతే నా జీవితంలో స్టిల్ ఇప్పటికీ దేవుని యొక్క సేవ చేస్తున్నప్పటికీ కూడా నేనే చాలా ప్రామిసెస్ చేసి నేను ప్రతిరోజు 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తాను. ఎవ్రీడే, ప్రతిరోజు. కానీ ఈరోజు నేను నా యొక్క నిబంధన ఏం చేసేసిన? బ్రేక్ చేసిన. కారణం ఏంటిది? నేను అక్కడికి జర్నీలో పోయి వచ్చి. కానీ ఒకవేళ దేవుడు ఏదైనా నిబంధన చేస్తే తన మాట అంటే మాట. మనం కూడా చెప్తాం. నేను చాలాసార్లు ఎప్పుడైనా దైవ సేవకులు ఉద్యోగ మీటింగ్ పెట్టినప్పుడు ఏదైనా ఒక నిబంధన దేవుడితో చేసుకోండి, నేను ఖచ్చితంగా ఈ విధంగా ఉంటానన్నప్పుడు మనం ఎన్నిసార్లు మన నిబంధనను పాటు చేయలేదు చెప్పండి? ఆ తీసుకున్న మాటకు మనము ఖచ్చితంగా ఉన్నామా? లేవు. అని ఒకవేళ పాత నిబంధనలో కనుక వాగ్దానము చేస్తే అది ఖచ్చితంగా నెరవేర్చాలి. యోఫ్తా ఎంతమందికి తెలుసు? యోఫ్తా ఏం చేసినాడు? నేను వీరిని జయిస్తే ఎవరైతే నా ఇంటి నుండి మొట్టమొదటిగా బయటకు వస్తారో వారిని నీకు బలి ఇస్తాను. నిబంధన ఏమన్నాడు? నేను వారిని నీకు బలి ఇస్తానన్నాడు. ఎప్పుడైతే ఆయన విజయం సాధించి యాక్చువల్గా ఆ ప్రార్థన చేయకపోయినా బాగుంది ఆయన. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ యోఫ్తాను ఎన్నుకున్నాక దేవుడు నిన్ను ఎన్నుకున్నాక కొన్నిసార్లు అనాలోచనగా కొన్ని ప్రామిసెస్ మనం చేస్తాం. వెరీ డేంజరస్. అందుకనే దేవుడు ఏమన్నాడు? అనాలోచనగా నువ్వేం చేయకూడదు. నీకు నేను పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఉన్నాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమస్తమును బోధిస్తాడు. నువ్వేం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు అడగాలి. దేవా నేనేం చేయాలి ప్రభు అని నువ్వు దేవుడిని అడగాలి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంటిది? మనకు సహాయం చేసేవాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంటిది? మన ప్రక్కన నిలిచేవాడు, స్టాండ్ బై, మనకు సహాయం చేసేవాడు, మనల్ని ఆదరించేవాడు, మనకు తోడుగా ఉండేవాడు. మనకి యోహాను సువార్త కానీ మత్తయి సువార్త, మార్కు సువార్త మనం చదివితే హూ ఇస్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో మనకు అర్థమవుతుంది. కానీ మన యొక్క సమస్య ఏంటిదంటే మనము బైబిల్ని ఉన్నట్టుగా చదవకుండా కాంప్లికేటెడ్ గా చూస్తాం. దాన్ని ఇదేదో నాకు తెలియదు, క్రొత్తది. అసలు మనము బైబిల్ చదివితే మన లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. దేవుడే చెప్పిండు, నేను కాదు. దేవుడు ఏమన్నాడు? దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యుడు మీన్స్ బ్లెస్డ్ వన్, ఆశీర్వదించబడ్డాడు. ఏమన్నాడు దేవుడు? నువ్వు దినము రాత్రి దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తున్నావా? దివారాత్రమును నేను దేవుని యొక్క వాక్యమును ఎవరు ధ్యానిస్తున్నారు? దేవుడు యెహోషువకు చెప్పినాడు, యెహోషువ నువ్వు దివారాత్రము ఈ యొక్క ధర్మశాస్త్రమును చదవడము మానివేయకూడదు, దానిని బోధించుట మానకూడదు. మనము దివారాత్రం దేవుని యొక్క వాక్యమును చదవడం మానేస్తున్నామా లేదా? అంటే మనం ఏం చేస్తున్నాం? నిబంధనని ఏం చేస్తున్నాం? దేవుని నిబంధన అంటే ఏంటిది? ఆజ్ఞని అతిక్రమిస్తున్నాం. ఎన్నిసార్లు మనం దేవుని యొక్క వాక్యముని, దేవుని యొక్క మాటని అతిక్రమించలేదు. అయినప్పటికీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కనికరిస్తున్నాడు, క్షమిస్తున్నాడా లేదు? అబ్రహాంకి దేవుడు ఏం చెప్పిండు? అబ్రహాం, ఒకవేళ నీవు కానీ ఈ నిబంధనని పాడు చేసినట్లయితే నేను నిన్ను రెండుగా చేసే అధికారం నాకున్నది. అదే సమయంలో నేను ఒకవేళ నిన్ను ఆశీర్వదించకపోతే, నేను నిన్ను దీవించకపోతే నీవు కూడా నన్ను రెండుగా చేసే అధికారం ఉన్నది. కానీ అబ్రహాం చేసిందా? అబ్రహాం ఏం చేసిండు? దేవుని యొక్క మాటకు లోబడిండు. కొన్నిసార్లు దేవుని యొక్క మాటకు లోబడేటప్పుడు మన దగ్గరికి మన ప్రక్కన ఉన్న వాళ్ళే మనల్ని ఇబ్బంది పెడతారు. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసింది,
ఇక్కడ అబ్రాము ఏమంటాడు? 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నువ్వు నాకేమి ఇచ్చిననేమి? దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కట్టేదు కదా. చాలు. ఇక్కడ ఎందుకు దేవుడు ఇక్కడ నిబంధన ఎందుకు చేసిందంటే అబ్రహాం తోటి, ఇక్కడ అబ్రహాం ఏమంటున్నాడు దేవునితోటి? ప్రభువా నువ్వు నాకు ఏమి ఇచ్చినా ఏంటి, నాకెంత ఇచ్చినా ఏంటి అంటే, అబ్రహాము చాలా ధనికుడు. 13వ అధ్యాయము మీకు చదవండి 1వ వచనంలో. అబ్రహాము మిగులు ఆస్తి డబ్బు కలిగినటువంటి వ్యక్తి. అయినప్పటికీ అబ్రహాం ఏమంటున్నాడు? నువ్వు నాకేమి ఇచ్చినా ఏమి తండ్రి, నాకు కుమారుడు లేడు. అప్పుడు దేవుడు అబ్రహాం తోటి నిబంధన చేస్తుంది. ఏమని నిబంధన చేస్తున్నాడు? నేను నీకు సంతానం ఇస్తాను. నీ యొక్క సంతానం ఎలా ఉంటారు అంటున్నాడు? ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణుల వలె ఉంటాడని చెప్తాడు. దేవుడు కూడా నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు నీతో కూడా వాగ్దానం చేసి ఉన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను తలగా ఉంచుతాను, నేను నిన్ను తోకగా ఉంచను, నేను నిన్ను అధికారిగా ఉంచుతాను, కానీ నేను నిన్ను దయ్యముల పాలు చేయను, రోగముల పాలు చేయను, వ్యాధుల పాలు చేయను, వాటన్నిటి మీద నేను నీకు అధికారం ఇచ్చి ఉన్నానని చెప్పాడు. కానీ చాలాసార్లు మనము బాధలు ఇబ్బందులతో ఎదుర్కొంటాం. ఇక్కడ అబ్రహాంకి దేవుడు ఏం చేసిండు? వాగ్దానం చేసిండు. కానీ ఆ వాగ్దానంలో అబ్రహాము ఫెయిల్ అయిపోయింది. 16వ అధ్యాయంలో వచ్చేసరికి ఏమైంది? శారా మాట అయినారు. ఎవరి మాట అయినారు? శారా ఏం చెప్పింది? నేను చాలా వయసు అయిపోయినా, నీకు చాలా వయసు అయిపోయింది, ఇప్పుడు నువ్వేం చేయి, మనకు దాసి ఉన్నది అగర్ యాక్చువల్గా దేవుని చిత్తమే కాదు, దేవుడు ఆల్రెడీ వాగ్దానం. మనం కూడా సమయం కొరకు ఎదురు చూడాలి. ఇదేంటిది? ఓర్పు. ఓర్పు. ఈ ఓపిక లేక చాలా మంది నశించిపోతున్నారు. దేవుని యొక్క వాక్యంలో ఉంది చూడండి, ప్రకటన గ్రంథం. నేను పోయిన వారం కూడా ఇది జ్ఞాపకం చేసినాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నిన్ను కాపాడెదను. నేను ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటిదంటే, ఓర్పు విషయమైన వాగ్దానము. మనం ఏది గైకొనాలి? ఓపిక. దేవుడు ఏదైనా నీకు ఒకటి ఇస్తాను, ఏదైనా చేస్తాను అని ఒకవేళ దేవుడు నీకు ఏదైనా చెప్తే నీకేముండాలో? ఓర్పు విషయమైన వాక్యమును మనము గైకొనాలి. చాలా మంది ఆ ఓర్పు విషయమైన వాక్యం గైకొనకుంటే ఏం చేస్తారు? అనాలోచనకి ఏదో ఒకటి తొందరపడిపోతుంటారు. ఇక్కడ అబ్రహాం కూడా ఏం చేస్తున్నాడు? సారా మాట విన్నాడు. సారా ఏం చెప్పింది? దేవుడు ఏం చెప్పింది? యాక్చువల్గా నేను నీకు ఏమిస్తాను? సంతానం ఇస్తాను. కానీ పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, ఓపిక. కానీ ఇక్కడ ఇప్పుడు సారా ఏమైంది? సారా ఏమైండు? యాక్చువల్గా సారా మిస్గా ఉంటారు, కానీ సారా అయ్యేసరికి ఏమైపోయింది? మొత్తం రివర్స్ అయిపోయింది. మనం కూడా కొన్నిసార్లు మన ఇంట్లో సార్గా ప్రయత్నం చేసినా మనకి ఏమైపోతాము? మిస్ అయిపోతాం. ఉండాలి కానీ మిస్ కాకూడదు. స్త్రీ అంటే ఎవరు? చెప్పండి.
స్త్రీ అంటే ఎవరు? ఓకే, పురుషులు చెప్పండి. స్త్రీ అంటే ఎవరు? స్త్రీ అంటే దేవుడు సాటి అయిన సహాయం, హెల్పర్, గుడ్ హెల్పర్, మంచి సహాయకురాలు, సహాయం చేసే స్త్రీ. అన్ని విషయంలో సహాయకురాలుగా ఉండాలి కానీ సారుగా ఉండకూడదు. సారుగా ఉంటే డేంజర్ అయిపోతుంది. దేవుడు అబ్రహాంకి మంచి సాటి అయిన సహాయం ఇస్తే ఆ సహాయం ఏం చేసింది? నువ్వు తప్పు చేయమని ప్రేరేపించింది. ఆటోమేటిక్ ఏమైపోయినది? వెయిట్ చేయలేదు. దేవుడు, మీరు 12వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు చదవండి. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూనే వచ్చింది. 16వ అధ్యాయము 16వ వచనం చివరి 16వ అధ్యాయంలో 16 వచనాలు ఉంటాయి. ఆ 16వ అధ్యాయం 16వ వచనంలో అప్పుడు అబ్రహాంకి ఎన్ని ఇయర్స్ ఉంటాయంటే 86 ఇయర్స్ వస్తాయి. 86 ఇయర్స్ వస్తాయి. 17వ అధ్యాయం 1వ వచనంలో చదవండి. అప్పుడు అబ్రహాంకి 99 సంవత్సరాలు 99 ఇయర్స్ వస్తాయి. 99 సంవత్సరములు వస్తాయి. వెరీ కేర్ఫుల్గా ఉండండి. ఎప్పుడైతే అబ్రహాము దేవుని మాట వినకుండా సారా మాట విన్నాడో 86 నుంచి 99 అంటే ఎన్ని సంవత్సరాలు అయితే? 13 ఇయర్స్ దేవుడు ఆయనతో మాట్లాడలేదు. ఎన్ని ఇయర్స్? మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 16వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం 16వ వచనం నుంచి 17వ అధ్యాయం 1వ వచనం వరకు ఎన్ని వచనాలు ఉన్నాయి? 16వ అధ్యాయము 16వ వచనం చివరి వచనం నుంచి 17వ అధ్యాయం 1వ వచనంకి మధ్యలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 0. అంతే కదా. 16వ అధ్యాయం 16వ వచనం అంటే చివరి వచనం, 17వ అధ్యాయం 1వ వచనం అంటే ఒకటే. అసలు ఏ అధ్యాయం లేదు. అంటే 16వ అధ్యాయంలో చూస్తే అబ్రహాంకి ఎంత వయసు ఉన్నది? 86. 17వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేసరికి అబ్రహాంకి ఎన్ని వయసు ఉన్నది? 99. అంటే ఎన్ని సంవత్సరంలో? 13 ఇయర్స్ గ్యాప్. దేని వలన? దేవుని యొక్క మాట వినకపోతే చాలా సార్లు మనము అయ్యా ప్రభువా నేను అన్ని చేసిన నాతో ఎందుకు మాట్లాడుతున్నామంటే మిస్టేక్స్. ఎవరి మిస్టేక్స్? మీ ఓన్ మిస్టేక్ కాదు. మన పక్కన ఉన్న వారి మిస్టేక్స్ వలనైనా దేవుని చిత్తముని మనం చేయకపోయినట్లయితే అది ఏంటిది? దేవుని చిత్తముని చేయకపోతే ఏంటిది? దేవుడు మనతో మాట్లాడట్లేదు. అబ్రహాం తోటి దేవుడు 13 ఇయర్స్ మాట్లాడాడు. అయినా కానీ దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? అబ్రహాం చేసిన తప్పులు ఇక్కడ రాపియలేదు కదా, రాపించిందా? అదేవిధంగా నేను కూడా చెప్తున్నాను, నీ జీవితంలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే దేవుడు వాటి గురించి పట్టించుకోడు, వాటిని రాయడు. కానీ ఎవరు వాటిని పట్టించుకుంటారంటే మనుషులు. నువ్వు ఈ మిస్టేక్ చేసినావు, నువ్వు ఈ మిస్టేక్ చేసినావు, నువ్వు ఇది చేసినావు, అది చేసినావు, వాళ్ళు మనల్ని ఎక్స్పోజ్ చేస్తారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఎక్స్పోజ్ చేయడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏమన్నా? ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ కప్పిస్తుంది, ప్రేమ అన్నిటిని సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ దేవుని ప్రేమ నీ జీవితంలో జరిగిన ప్రతి తప్పుని కప్పేస్తున్నది. అందుకనే నిబంధన దేవుడు చేసినప్పటికీ కూడా నీతో నిబంధన చేసినావు. నువ్వు అనేక సార్లు ఫెయిల్ అయిపోయినా నీ నిబంధనలో. మనం ఎన్నిసార్లు ఫెయిల్ కాలేదు? అందరం ఫెయిల్ అయినాం. నేను కూడా ఫెయిల్ అయినా, నువ్వు ఫెయిల్ అయినావు. అయినా కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమ. దేవుడు ప్రేమ. ఆయన ప్రేమ మనల్ని సహించి మనల్ని కట్ చేయట్లేదు. అబ్రహాం విషయంలో నిబంధన పాడు చేసింది కనుక 13 ఇయర్స్ దేవుడు మాట్లాడలేదు. 13 ఇయర్స్ డిలే అయిపోయింది. 13 ఇయర్స్ ఏమైపోయింది? డిలే అయింది. కొంతమంది చెప్తారు, కొంతమంది ఏం చెప్తారంటే యోసేపు 13 ఇయర్స్ ఆయన కూడా అందులో చెరసాలలో ఉన్నాడు. యోసేపు ఒక కళ వస్తుంది. ఇద్దరు వ్యక్తులు, వాళ్ళెవరు? రాజు దగ్గర ఉండేటటువంటి ఇద్దరు వ్యక్తులు చెరసాలలోకి వస్తారు. వాళ్ళిద్దరికి ఏం చేస్తాడు? వాళ్ళ యొక్క కళను చెప్తాడు. కళ చెప్పిన తర్వాతకి యోసేపు అంటాడు, మీరు వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా గురించి చెప్పండి అని చెప్తాడు. అంటే యోసేపు వీళ్ళిద్దరిని నమ్మిండు. అందువలన ఆ చెరసాలలో నుండి బయటకు రాకుండా 2 ఇయర్స్ వేస్ట్ అయిందండి. యోసేపు అప్పటి వరకు అసలు ఎవరిని నమ్మట్లేడు. ఆఖరికి ఆ యొక్క జైల్లో ఉన్న అధికారికి కూడా నేను అనవసరంగా ఇక్కడికి వచ్చాను, నేను వేస్ట్ ఇక్కడికి వచ్చానని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఎప్పుడైనా నీవు
నీ మిస్టేక్ లేకపోయినా నువ్వు నోరు తెరిచి అనవసరంగా నేను ఇక్కడికి వచ్చాను, అనవసరంగా నా మీద నిందలేసిరని, అనవసరంగా నన్ను ఇలా పెట్టిరని ఎప్పుడు కూడా నువ్వు నోరు తెరిచి చెప్పకూడదు. ఒకవేళ నువ్వు చెప్పినట్లయితే నువ్వేం చేస్తున్నావు? ఆ మనిషి యొక్క ఫేవర్ని నువ్వు కోరుకుంటున్నావు, లేదంటే ఆ మనిషి మీద నువ్వు ఆధారపడుతున్నావు. దేవుని యొక్క వాక్యం ఏమున్నదంటే, మొదటి పేతురులో మీరు తర్వాత చదవండి, 2వ అధ్యాయంలో ఉంటది, మేలు చేసి బాధపడితే అది నీకు హితం అవుతుంది, కీడు చేసి నువ్వు బాధపడితే అది నీకేంటిది ఉపయోగం ఏముండదు. సో ఇక్కడ మేలు చేసిండు, సో కానీ నువ్వు అతను చెప్పకుండా ఉండాలి. అందుకని దేవుడు ఏమన్నాడు? నీ కుడితో చేసింది నీ ఎడమ చేయకండి నువ్వు చెప్పొద్దు. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఎస్, నువ్వు చేసింది మేలే, యోసేపు చేసింది మంచి పనే, వాళ్ళిద్దరిలో జరిగింది కరెక్టే. కానీ యోసేపు ఏమంటున్నాడు? మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి, రాజు దగ్గర నా గురించి చెప్పండి. రాజు దగ్గర చెప్తే ఏమొస్తుంది? దేవుడు కనికరించకపోతే. సో అప్పుడు యోసేపు ఏం చేసిండు? వారిద్దరి మీద నమ్మకం ఉంచండి. అందుకనే 2 సంవత్సరములు డిలే అయిందండి. వాళ్ళు అప్పుడు చెప్తారు మా తప్పు, వాళ్ళు వెంటనే ఎందుకు మర్చిపోతారు చెప్పండి? ఒక్క రోజులో మర్చిపోతారా? ఒక రాత్రి కల వచ్చింది వాళ్ళిద్దరికి. కల వస్తే ఆ యొక్క తెల్లారి వాళ్ళకి చెప్పిండు. 3 రోజులకే 3 రోజులే కదా, 3 రోజులలో ఈ వ్యక్తిని మర్చిపోతారు ఎవరైనా? చెప్పినది యాస్టీస్ గా జరిగింది. 3 రోజులుగా జరిగింది. ఎలా మర్చిపోతారు ఒక వ్యక్తి? మర్చిపోడు. కానీ ఈ వ్యక్తులు ఏమంటున్నారు? అయ్యో మేము మర్చిపోయాము. ఎప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి? 2 సంవత్సరముల తర్వాత గుర్తొచ్చింది. 2 సంవత్సరముల తర్వాత ఎందుకు గుర్తొచ్చిందంటే, రాజు ఒక కలను కన్నాడు. ఆ కలను చెప్పడానికి ఎవరు లేరు. అతడు మనుషుల మీద ఆధారపడడం 2 సంవత్సరములు తన జీవితంలో డిలే అయింది. అదేవిధంగా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా మనుషులు నాకు ఈ సహాయం చేస్తారు, నాకు అది చేస్తారు అని నువ్వు ఎప్పుడైనా అనుకుంటే, దేవుడు చేయబోయే సమయంలోనే నువ్వు వాళ్ళ మీద ఆ నమ్మకం ఉంచడం అనుకో, డిలే అయింది. కారణం ఏంటిదంటే, నీ యొక్క హృదయం మారేంత వరకు దేవుడు వెయిట్ చేస్తాడు, నీ యొక్క మనసు మారేంత వరకు దేవుడు వెయిట్ చేస్తాడు. నీ యొక్క సంపూర్ణంగా నీ మనసంతా దేవుని మీదకి రావాలి. అదేవిధంగా నీ గురించి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఒకవేళ మంచి చేసినా కూడా, నేను అనవసరంగా ఇక్కడికి వచ్చాను, నేనే తప్పు చేయలేదు, అనవసరంగా నేను ఇక్కడ ఉన్నానని ఎప్పుడు కూడా అనవసరంగా చెప్పకూడదు. దేవునికి తెలియకుండా ఏది కూడా లేదు. ఉంటుందా దేవునికి తెలియకుండా ఏదైనా? ఏది కూడా నీ జీవితంలో జరగదు. దేవునికి తెలియకుండా నీ జీవితంలో దేవుడు అన్నాడు ఒక దినం కూడా లేదు. నీ జీవిత దినములన్నీ నేను లెక్కించి ఉన్నాను, ఈవెన్ నీ యొక్క తల వెంట్రుకలన్నిటిని నేను లెక్కించి ఉన్నాను. సో నువ్వు మాట్లాడే ప్రతి మాట దానికి నేను విమర్శ చేస్తానన్నాడు దేవుడు. నీ మాటల చేత కేర్ఫుల్ గా ఉండాలి. నీ మాటల చేత నువ్వు కేర్ఫుల్ గా, నువ్వు ఎవరి ఎదుట ఉన్నావు, ఎవరి దగ్గర ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు అనేది కేర్ఫుల్ గా ఉండాలి. నువ్వు ఎలా మాట్లాడాలంటే, నువ్వు నిబంధనలో ఉన్న వ్యక్తిగా మాట్లాడాలి. నేను నిబంధన కలిగినటువంటి వ్యక్తిని, నీ నిబంధన నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. నువ్వు ఎవరు నీతో నిబంధన చేస్తున్నారు? దేవుడు నీతో నిబంధన చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఎన్నడూ విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయను, నీకు సహాయం చేయవాడను నేనే నీకు సహాయం చేస్తాను. ఎవరు నీకు సహాయం చేస్తారు? ఏ మనిషి నీకు సహాయం చేయగలుగుతాడు? ఎవరు చేయలేరు. ఒకవేళ చేసినా, ఏ మనిషికి సహాయం చేసినా రిటర్న్ నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆశిస్తారు. కానీ దేవుడు మాత్రమే నీకు సహాయం చేస్తే, దేవుడు నీకు తోడుగా ఉంటే ఏ మనిషి నిన్ను ఆపివేయలేరు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. ఈ నిబంధన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. దేవుడు ఇశ్రాయేలీయులకు నిబంధన చేసిండు. ఏమని? నేను మిమ్మల్ని పాలు తేనెల దేశంలోకి తీసుకెళ్తానండి. ఆ నిబంధన చేసినప్పటికీ చాలా మంది ఎవరైతే ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిరో వాళ్ళందరూ వెళ్ళలేదు. ఐగుప్తు దేశం నుండి వచ్చినటువంటి ఒక్క వ్యక్తి కూడా వెళ్ళలేదు. అవిశ్వాసంలో ఉన్నటువంటి ఒక్క వ్యక్తి కూడా వెళ్ళలేదు. మీరు బైబిల్ చదవండి కావాలంటే, తర్వాతకి ఎక్కడి నుంచి నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మీరు చదవండి.
ఐగుప్తు దేశంలో నుండి ఎవరైతే నిట్టూర్పును విడిచి, మనలో చాలా మంది కూడా దేవుని ఎదుట ఉపవాసం ఉండి నిట్టూర్పు విడిచి అన్ని రకములైన పనులు చేసినా కూడా పరలోకంలోకి వెళ్ళలేమేమో, పరలోకంలోనికి వెళ్ళలేము. ఎందుకంటే మనం ఒకవేళ మన విశ్వాసంలో మనం కోల్పోతే, ఇక్కడ చాలా మంది ఏం చేసినారు, విశ్వాసం కోల్పోయారు, అబద్ధమును నమ్మారు, దేవుడు చెప్పిన మాటని నమ్మలేదు. అవునా కాదు? దేవుడు చెప్పిన మాటని నమ్మలేదు. మేము కూడా దేవుడు చెప్పిన మాట, దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు అన్నప్పుడు మనం నమ్మలేదనుకో, మనము అవిశ్వాసం వలన దేవుడు చేసేటటువంటి వాటిని మనం కోల్పోతాం. మనం ఏం చేస్తాము? కోల్పోతాం. అక్కడ వాళ్ళు కోల్పోయారు. ఇక్కడ ఐగుప్తు నుండి వచ్చినటువంటి జనులు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళలేదు? కానానుకు వెళ్ళలేదు. వాళ్ళ యొక్క అవిశ్వాసం వలన వినినటువంటి మాటలను బట్టే వారు 40 సంవత్సరంలో అరణ్యంలో తిరిగినారు. మీ జీవితంలో కూడా మీ జీవితంలో కూడా అవిశ్వాసంలో ఉంటే ఈ లోకంలో ఎప్పుడు నువ్వు చచ్చేంత వరకు కూడా బాధలే ఉంటాయి, చచ్చేంత వరకు కష్టంలే ఉంటాయి. అవిశ్వాసం నీలో ఉంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు బయలుదేరిన దగ్గర నుండి దేవుడు చెప్పినటువంటి కానాను దేశంకి వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది తెలుసా? ఎన్ని డేస్? నో, 11 days. 11 రోజులు మాత్రమే. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో చూడండి, 11 రోజులే. వాళ్ళు ఎక్కడైతే చేరుకున్నారో అక్కడి నుండి వారు కానాను దేశంకి వెళ్ళడానికి 11 రోజుల ప్రయాణం మాత్రమే. చదవండి 2వ వచనం. హోరేబును, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 2వ వచనం. హోరేబు నుండి షేయిరు మన్నెపు మార్గంగా కాదేషు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణం. 11 దినముల. ఎన్ని దినములు? 11 days. 11 days. కానీ 3వ వచనంలో ఏమున్నది? 4వ వచనంలో 40 సంవత్సరములు. మోషే ఇశ్రాయేలీల గోత్రములని 12 గోత్రములలో నుండి ఒక్కొక్క వ్యక్తిని సపరేట్ చేసింది. ఒక్కొక్క గోత్రం నుండి సపరేట్ చేసింది. మీరు గుర్తుపెట్టుకోండి, 12 అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే అందరూ, అందరూ. ఇజ్రాయెల్ దేశమును అని చెప్పినప్పుడు 12 గోత్రములు అన్నాను ఊరికే. 12 గోత్రములు అంటే అర్థం ఏంటిది? ఇజ్రాయెల్ దేశం అంతా. 12 అంటే అర్థం ఏంటిది? ఇజ్రాయెల్ గోత్రములన్నీ. బైబిల్ స్టడీలో నేను మొన్న చెప్పాను, ఇజ్రాయెల్ అంటే 12 గోత్రాలు అందరూ అని చెప్పకుండా 12 గోత్రాలు అంటారు. లేదంటే ఇజ్రాయెల్ అంటే అర్థం ఏంటిది? ఇజ్రాయెల్ అనేది ఒక వ్యక్తే కదా, ఇజ్రాయెల్ అనేది ఒక వ్యక్తే. కానీ ఆ ఒక వ్యక్తి ఒక దేశం మొత్తము చూపిస్తున్నాడు. ఇజ్రాయెల్ అంటే 12 మంది గోత్రకర్తలు. అవునా కదా? ఇజ్రాయెల్ అంటే 12 మంది గోత్రకర్తలు. ఆ 12 మందిని మోషే ఏం చేసిండు? సపరేట్ చేసిండు, ఒక్కొక్కరిని సపరేట్ చేసిండు. అతను ఉన్న దగ్గర నుంచి ఆ 12 మందిని పంపించాడు. పంపించి ఏం చేసిండు? మీరు ఆ దేశం ఎలాంటిదో, ఏ విధంగా ఉండదో, ఆ దేశంలో ఉన్నటువంటి పండ్లను కొన్నింటిని మీరు తీసుకొని రండి అని చెప్పిండా లేదా? ఆల్రెడీ వాళ్ళకు మార్గం తెలుసు. వాళ్ళు ఇజ్రాయెల్ ఎక్కడైతే ఉన్నారో వారు అక్కడి నుంచి ఎక్కడికి? కానాను దేశం. కానాను దేశము వారు చుట్టూ తిరిగి వచ్చడానికి 40 రోజులు పట్టింది. కానాను దేశం ఎలాంటిదో వాళ్ళు చూడడానికి. ఎవరికి? ఈ 12 మందికి. ఈ 12 మంది మోషే ఏం చేస్తాడంటే, ఇంతమంది వెళ్ళడం ఎందుకు, ఇంతమంది బాధపడడం ఎందుకు, గోత్రానికి ఒక్కొక్కరు చెప్పిన 12 మందిని ఏర్పాటు చేసి ఆ 12 మందికి చెప్తున్నాడు ఏంటిదంటే, ఇజ్రాయెల్ దేశం కానాను దేశం ఎలాంటిదో మీరు వెళ్ళి చూసినట్టాను. వాళ్ళు చూసి రావడానికి, అంటే దేశం అంతా తిరిగి రావడానికి 40 రోజులు పట్టింది. అంటే ఆ దేశంలోకి వెళ్ళడానికి 11 రోజులే, ఆ దేశాన్ని అంతా చూడడానికి 40 రోజులు పట్టింది. వాళ్ళు వచ్చేటప్పుడు ఆ దేశంలో ఉన్న పండ్లను కూడా తీసుకొచ్చారు. ఎప్పుడైనా మీరు ఒక మార్గంలో వెళ్తే ఆ మార్గం మీకు ఎలా వెళ్ళాలో, ఒక ఊరికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియదా? ఒకసారి నువ్వు ఆల్రెడీ వెళ్ళొచ్చు హైదరాబాద్కి నీకు ఎలా వెళ్ళాలో తెలుసా తెలియదా? తెలుస్తుంది.
కానీ వీళ్ళకి 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఆల్రెడీ కొంతమంది వెళ్ళొచ్చారు. దేవుడు ఏమంటున్నాడంటే మీరున్న దగ్గర నుంచి వెళ్ళడం 11 రోజులే అంటాడు. కానీ వాళ్ళందరూ ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు చెప్పారు, అయ్యో వీళ్ళు ఎంతో బలవంతులు, మేము వాళ్ళ ఎదుట ఏమి లేకుండా ఉన్నాము, మేము వారి ఎదుట చచ్చిపోయిన వారంగా. ఆ మాట ఒక్కటే డేంజరస్ మాట. దేవుడు ఏమన్నారంటే మీ నోటి మాట ప్రకారమే మీరందరూ చచ్చిపోతారన్నారు. ఎప్పుడైనా మీ నోటి నుండి ఇలాంటి వ్యర్థమైన మాట రానియకండి. నేను చచ్చిపోతే బాగుంటుంది, నాకెందుకు ఈ జీవితము, వేస్ట్ లైఫ్, నాకేమి లేదు, అందరు నన్ను హింసిస్తున్నారు, అందరు నన్ను బాధపెడుతున్నారు, నా దగ్గర డబ్బు లేదు, నేను మంచిగా లేను, ఇలాంటి చెడ్డ మాటలు ఇది అన్ని సైతాన్ మాట, సైతాన్ డిక్షనరీ. సాతాను నోటి నుండి వచ్చేటువంటి మాట, విశ్వాసి నోటి నుండి వచ్చేటువంటి మాట కాదు ఇది. డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. చూడండి సంఖ్యాకాండంలో సైతాను మాట, విశ్వాసుల మాటలు అవిశ్వాసుల మాటలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. చూడండి ఇక్కడ చూడండి 13వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో విశ్వాసి మాటలు అవిశ్వాసి మాటలు డిఫరెన్స్ ఉంటుంది. 13వ అధ్యాయము 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెలుదుము దాన్ని స్వాధీనపరచుకుందుము దాన్ని జయించుటకు మన శక్తి చాలునను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనం వారి మీదికి పోజాలమని మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశము చూచితిమి. మా దృష్టికి మేము విడుదల వలె ఉంటిమి. వారి దృష్టికి అట్లే. చూడండి, వారు చెప్పిన మాటలను బట్టే వారి జీవితంలో జరిగింది. యాజ్ ఇట్ ఈజ్ గా జరిగింది. దేవుడు ఒకటి నిర్ణయించిండు, కానీ వీళ్ళేం కోరుకుంటున్నారు? మీరు మమ్మల్ని భక్షించేస్తారు, వాళ్ళు మమ్మల్ని చంపుకొని తినేస్తారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? నెఫీలీయులు, అనాకి సంబంధులు, వాళ్ళు పెద్ద దేహంలో వంటి వారు, వాళ్ళ యొక్క ఇల్లు చాలా గొప్పవి, ఇవి చెప్తున్నారు. మనం కూడా సైతాన్ ఇంత పెద్దది, దురాత్మ ఇంత పెద్దది, అయ్యో నాలో ఉన్న రోగం ఎంత పెద్దది, నాకు ఇన్ని రోజుల నుంచి అనారోగ్యం ఉన్నది, ఈ మాటలు చెప్తుంటాం. నేను బ్రతకలేను, నా వల్ల కాదు, నాకు దేవుడు సహాయం చేయలేడు, ఇవన్నీ ఏమంటున్నాడు? చెడ్డ సమాచారము. ఏ సమాచారం ఇది? అందరు చెప్పండి, ఏ సమాచారము? చెడ్డ సమాచారము. చెడ్డ సమాచారం ఏం చేస్తుందంటే నిన్ను కృంగదీస్తుంది. ఈ అధ్యాయం మీరు చదవండి. జనులందరూ వారి మాటలు వినంట వాళ్ళ యొక్క హృదయం అంట కృంగిపోవడం, నిరాశ ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తుందో, నా వైపు చూడండి, దాని యొక్క అర్థం ఏంటిదంటే నువ్వు వీక్ అయిపోతున్నావు. ఏమైపోతున్నావు? బలహీనపడుతున్నావు. ఒక వ్యక్తి ఎప్పుడు జయించగలుగుతాడు? ఎప్పుడైతే బలహీన పడతాడో అప్పుడు మరి ఒక వ్యక్తి అతన్ని జయిస్తాడు. సాతాను నిన్ను ఎలా జయిస్తుంది తెలుసా? మొట్టమొదటిగా నిన్ను కృంగదీస్తుంది. నిరాశలో, నిస్పృహలో నిన్ను కృంగదీస్తుంది. దేవుడు చెప్పిన మాట కాదని ఈ వ్యర్థమైన మాట. దేవుడు వాళ్ళని ఐగుప్తులో ఉన్నటువంటి బండలాంటి కష్టమైనటువంటి కఠినమైనటువంటి ఆ జీవితం నుండి విడిపిస్తే, కానీ ఈ యొక్క కానానీయులు ఐగుప్తు రాజు కంటే గొప్పవాళ్ళ? చెప్పండి. ఈ కానానీయులు ఐగుప్తుల రాజు కంటే గొప్పవాడా? ఎర్ర సముద్రం కంటే గొప్పదా? దేవుడు
ఐగుప్తు రాజు చేతిలో నుండి విడిపించిండు. ఎర్ర సముద్రమును రెండుగా చేసిండు. అన్ని గొప్ప కార్యములు చూసినాక కూడా వీళ్ళు ఏం చెప్తున్నారు? చెడ్డ మాటలు. దేవుడి మీద విశ్వాసమునే కోల్పోయారు. మనలో కూడా చాలా మంది దేవుడు చేసిన అద్భుతాలన్నీ చూసి కూడా నాకు దేవుడు ఏం చేస్తున్నాడని చెప్తుంటాం. అదేంటిది? చెడు. నీ జీవితంలో చెడు అదే నేను కృంగతీస్తాడు. దేవుడు ఆల్రెడీ నువ్వు చెప్తున్నావు, నేను చెప్పట్లేదు కదా. దేవుడు ఎప్పుడు కూడా మన మాటని బట్టి పనిచేస్తాడు. ఎలా పనిచేస్తాడు దేవుడు నీ జీవితంలో? చెప్పండి, ఎలా పనిచేస్తాడు? అందరూ చెప్పండి. దేవుడు నా జీవితంలో ఎలా పనిచేస్తాడు? త్రూ యువర్ వర్డ్స్, నీ మాటల ద్వారా. ఎందుకంటే నీ మాట ఒక విత్తనము లాంటిది. మాట ఎలాంటిది? సీడ్, విత్తనము. విత్తనము వేస్తేనే ఒక మొక్క మొలుస్తుంది. సేమ్ అదే విధంగా నువ్వు ఏ రోజైతే నువ్వు మాట చెప్తావు ఆ రోజు ఇమీడియట్ గా నీ జీవితంలో కనబడదు. నేను బాగా నేను చచ్చిపోతానని అంటాము, ఇమీడియట్ గా మనం చచ్చిపోతామా? నో, సర్టెన్ టైం. ఏదైనా ఒక విత్తనం విత్తినప్పుడు వెంటనే అది మొలుస్తుందా? లేదు. దానికి ఏం పడుతున్నది? సమయం తీసుకుంటున్నది, సమయము పడుతున్నది. అదే విధంగా నీ జీవితంలో, ఈ ఇశ్రాయేలీల జీవితంలో అందరూ చనిపోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 years. ఒకే రోజులో చచ్చిపోలేదు. వారు చెడ్డ సమాచారం విన్నారు, అయినా కానీ దేవుడు వారిని పోషించిండు. అయినా కానీ వారికి కాళ్ళ వాపులు రాలేదు, అయినా కానీ వారి యొక్క వస్త్రములు పాతగిరలేదు. అయినా దేవుడి మీదనంట వారికి ఏం లేదంట? విశ్వాసం లేదు. ఎల్లప్పుడూ సలుగుతా ఉన్నారు, గురుగుతా ఉన్నారు. దేవుని దృష్టికి అది మహా చెడ్డది. దేవుడు ఎందుకు వాళ్ళకి 40 years ఇచ్చిందో తెలుసా? వారి యొక్క హృదయం మారుతుందేమోనని, వారి యొక్క హృదయం దేవాన్ని క్షమించమని అడుగుతారేమని. అయినప్పటికీ కూడా దేవుణ్ణి క్షమించమని అడగలేదు, కానీ దేవునికే విరోధంగా తయారయ్యారు. అందుకనే దేవుడు ఏమన్నాడు? వారందరూ చనిపోయేంత వరకు ఒక్కరు కూడా కానాను దేశంకి వెళ్ళకుండా 40 సంవత్సరంలో దేవుడే వారిని తిప్పుతా ఉన్నాడు అటు ఇటు. నీ జీవితం దేవుని చేతిలో ఉన్నది. నీ జీవితం, నా యొక్క జీవితం దేవుని చేతిలో ఉన్నది. నీ యొక్క అద్భుతమైన జీవితం, నీ యొక్క ఎంట్రెన్స్, నీ యొక్క ఆశీర్వాదముల జీవితము 11 days 11 రోజులలోనే వాళ్ళు కానానికి వెళ్తే నీ యొక్క ఆశీర్వాదములు కూడా కేవలం 11 రోజులే ఉంటుంది. ఆ 11 రోజులు మనం వెయిట్ చేయక ఏం చెప్తున్నావు? దేవుడు నాకేం చేయట్లేదని చెప్పేస్తే నీ మాటను బట్టే నీ జీవితంలో ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టం, ఇన్ని ఇబ్బందులు మనం పడతా ఉంటాం. ఒకవేళ ఈరోజు దేవుడు నిజంగా నీతో మాట్లాడితే దేవుడిని అడగండి, నన్ను క్షమించండి ప్రభువా, నీ నిబంధన నేను బ్రేక్ చేశాను, నీ యొక్క నిబంధన నేనేం చేశాను? బ్రేక్ చేశాను. ఒక అన్న నిన్న దినమున చెప్తున్నాడు టెస్ట్ మని, తన యొక్క సొంత సంఘంలో అన్న పాస్టర్ అతడు చిన్నప్పుడు సంఘంలో ఉన్నప్పుడంట ఆమె తన యొక్క భర్త చనిపోయింది. తన భర్త చనిపోతే ఆమెకు 3 అమ్మాయి. వాళ్ళకు ఉద్యోగం లేదు, తినడానికి సరైన ఆహారం లేదంట. ఇప్పుడు తన యొక్క భర్త ఒక్కడే కష్టపడి పనిచేస్తే ఈ 4 తినేదంట. అలాంటిది తన భర్త చనిపోయింది. ఇప్పుడు ఎలా? తనకు సహాయం చేయడానికి ఎవరు లేరంట. తన ఇంటి బంధువులు కానీ ఎవరు కూడా వాళ్ళని దగ్గర తీయలేదు. అలాంటి సమయంలో ఆమె సువార్త విన్నదంట. ఎవరు నీకు తోడుగా లేకపోయినా దేవుడు తోడుగా ఉన్నాడు, ప్రభువును నమ్ముకుంటే నీ కష్టములన్నీ తీరుస్తాడంటే ఆమె ఆ యొక్క సువార్త విని దేవుని సన్నిధికి వచ్చిందంట. తన బిడ్డలను దేవుని మందిరంలో నడిపించిందంట. నడిపించి ఆమె నమ్మకంగా, ఆమె ఎప్పుడు కూడా దేవుని యొక్క మందిరంలోకి అందరికంటే ఫస్ట్ వచ్చేదంట. ఎవరు రాకముందుకు వచ్చి పాట మొదలు పెట్టిందంటే ఇక్కడ కోయర్లో ఉన్న వాళ్ళందరికంటే ఆమె యొక్క స్వరమే ఎక్కువ ఉండేదంట. అంటే అప్పుడు ఎక్కువ మైక్స్ లేవు కదా. సో కోయర్లో ఉండే పాట పాడే వాళ్ళందరికంటే ఆమె యొక్క స్వరమే ఎక్కువ ఉండేదంట. అందరూ పాస్టర్ కూడా ఏమనేదంటే అంటే అంత మంచిగా నీట్గా అంత మంచిగా పాట పాడకపోతే పాడాలని ఆశ ఉంది కానీ ఆమెకు గొంతు మంచిగా లేకపోవచ్చు. సో అందరికి ఇబ్బంది అవుతుంటే అంటే ఈ పాస్టర్ వాళ్ళు ఏం చెప్పారంటే అంటే మీరు చివరి వెనకకి వెళ్ళి కూర్చోమని చెప్పారు. అయినా కానీ ఆమె వెనకకి వెళ్ళి కూర్చున్నా కానీ అలానే ఆరాధిస్తుంటే ఒకరోజు అడిగినట్టు, అమ్మ ఆంటీ ఎందుకు మీరు ఇంతగానం ఆరాధిస్తున్నారు, ఎందుకు ఇంతగానం దేవుని స్తుతిస్తున్నారంటే ఒకే మాట, దేవుణ్ణి స్తుతిస్తే, దేవుని మహిమపరిస్తే, హృదయపూర్వకంగా ఆరాధించు,
దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క నీ పూర్ణ బలంతో నీ పూర్ణ శక్తితో దేవుని ఆరాధించమన్నారు. కానీ ఏదో చప్పట్లు మామూలు కొట్టాలి, ఏదో ఇక్కడ కూర్చున్నాను కాబట్టి దేవుని యొక్క వాక్యం వినాలి కనుక నేను వింటున్నాను, అలా వింటే నాకేం ఉపయోగము? నువ్వు చెప్పింది ఎందుకు? నువ్వు నాకెందుకు చెప్తున్నావు? దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ యొక్క హృదయపూర్వకంగా అంటే నేను హృదయపూర్వకంగా చేయకుండా నన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? ఆ ఒక్క మాట అందరి యొక్క మనసుని కరిగించిందంట. ఆమె చెప్పింది, దేవుడు చెప్పింది చెప్పినట్టు విన్నది. కానీ చాలా మంది దేవుడు చెప్పింది చెప్పినట్టు వినలేకపోతున్నారు. అదే మన యొక్క సమస్య. పాస్టర్ చెప్తున్నాడు గంభీరంగా స్తుతించమని, కానీ అందరేమో గంభీరంగా స్తుతించలేకపోయారు. ఈమె మాత్రం స్తుతిస్తుంటే అందరికి ఏమైపోయిందని ఇబ్బందికరంగా. ఆమె ఏ రోజైతే చర్చకు వచ్చిందో, ఆమె చర్చకు వచ్చింది రోగం వల్ల కాదంట, బాధ వల్ల కాదంట. ఆమె దేవుని నమ్ముకో, నీ యొక్క బాధలు కష్టం ఏమైనా పోతాయి అని చెప్తే అప్పుడు ఆ ఒక్క మాట విని దేవుని యొక్క మందిరంలోకి వచ్చిందంట. వచ్చినందుకు ఆ మాట విని ఆమె ఏ కష్టం చేసేదేమో కానీ దేవుడు అంటే ప్రతిరోజు వారిని పోషించేదాన్ని. తర్వాతకి వాళ్ళ 3 బిడ్డల్ని, మొదటి అమ్మాయి జిఎన్ఎం చేసిందంట, నర్సింగ్. రెండో అమ్మాయి జిఎన్ఎం చేసింది. మూడో అమ్మాయి జిఎన్ఎం అంతగానో చదివించిందంట. చదివిస్తే దేవుడు మొదటి అమ్మాయికి కెనడాలో ఉద్యోగం ఇచ్చిందంట, రెండో అమ్మాయికి ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇచ్చిందంట, మూడో అమ్మాయికి దుబాయ్లో ఉద్యోగం ఇచ్చిందంట. 3 దేశాలలో ఉన్నారు. ఇప్పటికి వాళ్ళు జీవం కలిగి ఉంటారంట అన్న చెప్పిండు. సో ఈ 3 దేశాలలో ఉన్నారు. ఆమె అనుకోవచ్చు, అయ్యో నేనెలా చదివిస్తాను నా బిడ్డల్ని? అందరేమో ఆమె యొక్క పొజిషనే మాకు తెలుసు. కానీ ఆమె నమ్మింది ఒకటి, దేవుడు నేను పోషిస్తాడు. దేవుడు విధవరాల్ని పోషించిండు, నేను కూడా విధవరాలనే. నా దేవుడు నన్ను పోషించడా? దేవుడు ఒక్క కుమారుడు ఉన్నటువంటి ఆ విధవరాల్ని పోషించినప్పుడు ఆ విధవరాల దగ్గరికి దేవ సేవకుడు వెళ్ళినట్టు అదే విధంగా నేను దేవుని యొక్క మందిరంలోనికి వస్తున్నా. దేవుడు ఒక్కరికి మాత్రమే దేవుడా? ఆమె సాక్ష్యము చెప్పిందట, దేవుడు ఒక్కరికే దేవుడా అంటే నాకు దేవుడు కాదా? దేవుడు ఒక్క కుమారుడు ఉంటేనే పోషిస్తాడా? నాకు 3 అమ్మాయిలు ఉన్నారు, నా దేవుడు నన్ను పోషించడా? సేమ్ అదే విధంగా దేవుడు ఆమెను పోషించిండు. వాళ్ళ 3 మంచిగా చదివించిండు, దేవుడే చదివించిండు, దేవుడే వారి 3 ఉద్యోగములు ఇచ్చిండు. ఆమె అంటేనంట 3 నెలలు నేను ఒక దేశంలో ఉంటా, 3 నెలలు కెనడాలో ఉంటా, 3 నెలలు నేను ఆస్ట్రేలియాలో ఉంటా, 3 నెలలు దుబాయ్లో ఉంటా, 3 నెలలు నేను ఇండియాలో ఉంటా. ఇప్పుడు ఎవరు ఆశీర్వదించబడ్డారు చెప్పండి? ఆమె చెప్తున్న సాక్ష్యం నాకు ఆశ్చర్యం అనేది. ఆమె ఫస్ట్ చెప్పినప్పుడు ఏ ఒక్కరు కూడా అందుకనే దేవుని కొరకు నువ్వు ఆసక్తిని క్రేజీగా ఉండాలి, ఆసక్తిని కలిగి ఉండాలి. ఆమె తన యొక్క పిల్లలకి ఎంత బుద్ధి నేర్పించిందో, అందుకనే దేవుడు వాళ్ళని దేశాలలో ఉంచింది. మనం కూడా మన పిల్లలకి చక్కని బుద్ధులు నేర్పించాలి, జ్ఞానములు నేర్పించాలి, తెలివిని నేర్పించాలి. ఇక్కడ ఇజ్రాయేలీలు దేవుని మాట వినలేదు, అందుకని వాళ్ళందరూ చచ్చిపోయారు. దేవుడు అసలు వాళ్ళని అక్కడికి తీసుకుపోయేవాడేమో, కానీ వారి యొక్క నోటి మాటను బట్టి వారిని చచ్చిపోయి వాళ్ళే చచ్చిపోయారు. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు మమ్మల్ని భక్షిస్తారు, మేము వెళ్ళలేము, అది మాకు మంచిది కాదు అని నువ్వే చెప్తుంటే అక్కడికి దేవుడు ఎలా తీసుకెళ్తాడు నేను కదా? ఇది బాగులేదు, ఇది నా వలన కాదు అని నువ్వే చెప్తుంటే దేవుడు నీకు ఎలా ఇస్తాడు? వాళ్ళు ఏమంటున్నారు? మేము వెళ్ళలేము, వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము, వారి దృష్టికి కూడా మేము అలా అంటే నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు, నీ వే ఎలా ఉంది, నిన్ను నువ్వు చూసుకునే విధానము. మన దేవుడేమో ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన అంత పెద్ద దేవుడు తనను తాను తగ్గించుకొని నీ యొక్క హృదయంలోకి వచ్చి నివసిస్తుంటే నువ్వెంత గొప్పవాడో చూడు. నీ మాట ఎలా చెప్పాలి? నీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అందుకనే దేవుడు ఏమన్నాడు? నాకు అసాధ్యమైనది ఏది లేదు. అదే విధంగా దేవుడు
నిబంధన చేసింది కనుక దేవుడు నీతో ఏం చేసిండు? నిబంధన, క్రొత్త నిబంధన, రక్తం, తన యొక్క రక్తం నర్పించి మనతోటి ఆయన నిబంధన చేసింది కనుక దేవుడు ఏమంటున్నాడు? నాకు అసాధ్యమైనది ఏమీ లేదు, నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వారికి కూడా అసాధ్యమైనది ఏది లేదు అని మన యొక్క దేవుడి మీద విశ్వాసం అధికంగా ఉండట్లేదు అంతే. ఈవెన్ నాకు కూడా ఉండట్లేదు, నాకు కూడా లేదు, నీకు కూడా లేదు. కానీ మనం ఏం చేయాలి? దేవుడు ఏమన్నా, దేవుడు అనుకున్నటువంటి క్వాంటిటీ కాదు, క్వాలిటీలోనికి రావాలి. ఏదైనా ఒకటి చెక్ చేసినప్పుడు ఎంత ఉన్నదని చూస్తారా? క్వాలిటీ చూస్తారట. క్వాలిటీ నీ దగ్గర ఉండాలి, క్వాంటిటీ కాదు మనకు కావాల్సింది. నీ క్వాలిటీ చేంజ్ కావాలి. ఫస్ట్ నీ యొక్క ఆరాధన విధానం చేంజ్ కావాలి. నువ్వు దేవునితో సహవాసం చేసే సమయం చేంజ్ కావాలి. 5 నిమిషాలు కాదు దేవునికి ఇవ్వాల్సింది, 10 నిమిషాలు కాదు దేవునితో గడపాల్సింది. నీ క్వాంటిటీ కాదు, క్వాలిటీ. నీ ప్రశస్తమైనది దేవునికి నువ్వు ఇవ్వాలి, శ్రేష్టమైనది. హేబెలు దేవునికి శ్రేష్టమైనది ఇచ్చిండు, కయ్యను దేవునికి ఎలాంటిది ఇచ్చిండు? పనికిమాలినది ఇచ్చిండు. దేవుడు దేనిని లక్ష్య పెట్టిండు? శ్రేష్టమైనది. అదే విధంగా మనం ప్రతిరోజు దేవునికి మన యొక్క సమయంలో అన్ని పనులు చేసేసి అంత అయిపోయాక ఏదో 5 నిమిషాలు, ఏదో 10 నిమిషాలు దేవునికి ఇస్తే అది శ్రేష్టమైనది? చెప్పండి. నీ పనులన్నీ చేసేసుకొని బాగా బాడీ అంతా అలసిపోయి, అయ్యా నేను అలసిపోయాను వచ్చానని నొప్పులతో కూర్చొని 10 నిమిషాలు ఒక 2 అధ్యాయాలు చదివి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి ఈ రోజంతా కాపాడిన దేవా నేను ప్రార్థించినానని చెప్పి మన సాటిస్ఫాక్షన్ కోసం చేసేది. ఇది క్వాలిటీనా? చెప్పండి. నీ హోల్ డే మొత్తము వ్యర్థంగా కష్టపడుతూ, అందుకని మనం దేవుని యొక్క స్వరం వినలేకపోతున్నాం. యాక్చువల్గా దేవుని యొక్క హృదయ వేదన ఏంటిదంటే, నువ్వు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఆత్మానుసారంగా నడుచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని ఆయన నీకు గిఫ్ట్గా ఇచ్చిండు, నువ్వు దానిని పొందుకోలేకపోతున్నావు. దేవుడు నీకు ఇయ్యడని చెప్పిండా? దేవుడు ఏమైనా పెద్ద వాళ్ళకైనా పెద్ద వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి, వాళ్ళు ఎక్కడి నుంచి ప్రారంభించారు. మనం ఇప్పుడు వాళ్ళని ఇంత పెద్దగా చూస్తున్నాం. ఎవరు చేసిన అంత పెద్దగా అంటే దేవుడే. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి, వాళ్ళు ఎలా మోకరించి, ఎలా కన్నీరు ఖర్చు, ఎలా ఉపవాసం ఉండి వాళ్ళ జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో అది మనం చూడట్లేము. వాళ్ళు క్వాలిటీ సమయంలో దేవుడితో గడిపారు. క్వాలిటీ సమయం. ఇప్పటికీ నేను కూడా రాత్రి నిద్ర రావట్లేదంటే దానికి అర్థం ఏంటి? చాలా మంది నాకు నిద్ర రావట్లేదంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. సో నువ్వేం చేయాలి? లేచి ప్రార్థన చేయి, వాక్యం చదువు. నీకు నిద్ర రాజుకు ఒక రోజు నిద్ర రాలేదు. ఒక రాజుకి, ఏ రాజుకి నిద్ర రాలేదు? రాజుకి ఎందుకు నిద్ర రాలేదు? ఆయనకు రెగ్యులర్గా నిద్ర వచ్చేది. ఎవరి కొరకు నిద్ర రాలేదు? ఆయనకంటే మోర్దెకై వరకు నిద్ర రాలేదు. మోర్దెకైని హెచ్చించడానికి ఆయనకు నిద్ర రావట్లేదు. ఎవరు చేస్తున్నారు? దేవుడే. ఆయన ఈ రాజును చంపుతామన్నప్పుడు ఆ సమాచారాన్ని తెలియజేసిండు, ఆ సమాచారాన్ని గ్రంథంలో రాసిండు. కానీ అప్పుడు రాజు అతనికి ఏం చేయలేదు. సమయము చూడండి, దేవునికి సమయం తెలుసు. నువ్వు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ఎప్పుడు నీకు అది ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు దేవుడు. ఎప్పుడు ఇమ్మీడియట్గా ఒకవేళ రాజుని ఇతడు కాపాడి ఇమ్మీడియట్గా అతనికి ఒక బహుమానం ఇచ్చేసింది అనుకో. ఇప్పుడు ఇతడు చచ్చిపోయే స్థితి వచ్చింది. ఎవరు? మోర్దెకైని ఎవరు చంపుతారంటున్నారు? హామాన్. ఎందుకు చంపుతారంటున్నారు? ఆయనకు మోకరించి నమస్కరించినందుకు. ఈ మోర్దెకై ఏమో దేవుని యొక్క వాక్యములకు లోబడేవాడు. నేను నా దేవునికి తప్ప నేను ఎవరికి నమస్కారం చేయను. అరే ఈ మోర్దెకై అనుకోవచ్చు, నేను రాజును కాపాడాను, అంత గొప్ప వ్యక్తి, నాకేమీ లేదు. కురిగిపోతారా? మనం కూడా చాలాసార్లు నేను ఎంతో పని చేశాను, నాకేమీ లేదు అనుకో. అలా ఎప్పుడు అనాలోచనగా చెప్పకూడదు. నీ మాట వ్యర్థం కానియకూడదు. నాకేమీ లేదని చెప్పకూడదు. వెయిట్ చేయాలి. దేవుడు ఏమన్నాడు? ఇజ్రాయేలీలతో
మౌనంగా ఉండి నేనే దేవుడినని మీరు తెలుసుకోండి. బీ స్టిల్. దేవుడే నీ పక్షమును యుద్ధం చేస్తాడు. నువ్వు మౌనంగా ఉండి నువ్వు ఏదైనా మేలు చేసినప్పుడు నువ్వు మౌనంగా ఉండు. దేవుడికి తెలుసు నీ భవిష్యత్తు ఏంటిదో. ఎవరు నీకు విరోధంగా లేస్తారో నీకు దేవునికి తెలుసు. మొర్దెకైకి ఎవరు విరోధంగా లేస్తున్నారు? ఈ హామాను విరోధంగా లేస్తున్నాడు. హామాను ఎందుకు విరోధంగా లేస్తున్నాడు? ఆయన ప్రధానమంత్రి. హామాను ఏమనుకుంటున్నాడు? నేను ప్రధానమంత్రిని, ఈ యొక్క యూదుడు ఎంతటి వాడు, ఇతన్ని నేను చంపేస్తా. ఇతడు ఎక్కడ కూర్చుంటున్నాడు? దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా రాజు గుమ్మము దగ్గర అడుక్కునే వారి దగ్గర కూర్చొని ఉంటున్నాడు. అలాంటి వ్యక్తి ఏ విధంగా ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? రాజు గుమ్మం ఎదుట కూర్చున్న వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? కానీ అతడు దేవునికి లోబడిండు. దేవుడు లేవనెత్తుతాడు ఒక వ్యక్తిని. ఆయన మాటకు నువ్వు లోబడితే ఆయన చేసిన మేలుని రాజు సమాచార గ్రంథంలో రాసినట్టు, కానీ రాజు ఆయనకి ఏమీ ఇవ్వలేదు. ఆయన కృంగిపోయిందా? నువ్వు ఎప్పుడైనా కృంగిపోతే దాని యొక్క అర్థం ఏంటిదంటే వీక్. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. నువ్వు బలహీన పడితే సాతాను నీ మీద ఈజీగా దాడి చేస్తుంది. నేను ఏ పాపం చేయలేదు, ఏ దోషం చేయలేదు. మనం అందరం పాపం చేసినప్పుడే దయ్యములు, రోగములు మన మీద అటాక్ చేస్తాయని అనుకుంటాం. అవునా కాదు? కానీ నువ్వు ఎప్పుడైతే నిరాశ పడుతుంటావో, నిరుత్సాహంలో ఉంటావో, అదేంటిది? నీ బలహీనత. ఏంటి చెప్పండి? అది బలహీనంగా ఉన్నప్పుడు సాతాను నీ మీద ఈజీగా దాడి చేస్తాడు. అప్పుడు నువ్వేమైపోతావు? ప్రార్థన చేయలేవు. వాక్యం. నిరాశలో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేస్తారా? నిరాశలో ఉన్న వారి ముఖం చూడండి ఏ విధంగా ఉంటుందో. ఏమి లేని వాటిగా ఉంటారు. అలాంటప్పుడు సైతాన్ ఏం చేస్తుంది? ఇక్కడ ప్రార్థన లేదు, వాక్యం లేదు, అన్నింటిలో నలిగిపోయినాడు, ఈజీగా నేను అటాక్ చేస్తానని వచ్చి దాడి చేస్తాను. కానీ ఆయన ఇంకా కూడా ఏ విధంగా ఉంటున్నాడు? మొదటికే నిరాశ లేదు, ఆయనకి ధైర్యం కలిగి ఉన్నాడు. చంపేస్తానన్నా కూడా ధైర్యం కలిగి, చంపేస్తాను అన్నప్పుడు తనని చంపేస్తానన్నందుకు అతడు ఉపవాసం ఉండలే. ఎవరిని చంపేస్తానన్నందుకు ఉపవాసం ఉన్నాడు? యూదా తన జాతిని అంతటినీ చంపేస్తానన్నప్పుడు అతడు ఉపవాసం ఉన్నాడు. తన జాతి కొరకు ప్రార్థన చేసింది. నీవు కూడా నీ యొక్క జాతి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా లేవనెత్తుతాడు, పైవాడంగా ఉంచుతాడు. ఆ ఒక్క రోజు చంపేస్తానన్న దినం వచ్చిన రోజు ఏం రాలేదు? రాజుకి నిద్ర కాదు. అదేవిధంగా నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తున్నటువంటి దినములలో నీకు నిద్ర రాదు. నీకు నిద్ర రాదు. అప్పుడు ఏం చేయాలి? మెలుకోగలిగి దేవుని యొక్క వాక్యం చదవాలి. దేవుడు అందరూ పడుతున్నప్పుడు నువ్వు దేవుని యొక్క స్వరమును చాలా సింపుల్ గా వినగలుగుతావు. దేవుని యొక్క స్వరమును చాలా సింపుల్ గా వినగలుగుతాం. దేవుడు నీకు ఎందుకు నిద్ర రావట్లేదు, నాకు ఎందుకు నిద్ర రావట్లేదు అందరూ ఏమనుకుంటారు? సైతాన్ 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 అని. సైతాన్ నాకు నిన్న మొన్న అక్కడ పోయినాక కూడా అదే చెప్తున్నారు కొంతమంది, నాకు నిద్ర రావట్లేదు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ చేస్తారు, వెళ్ళిపోతాయేమో, నిద్ర దయ్యం రాకుండా చేసి వెళ్ళిపోతాయేమో అని ప్రార్థన. వెళ్ళిపోతాయేమో కాదు, అక్కడ వెళ్ళిపోతాయేమో అంటే వెళ్ళిపోయేది ఏముండదు. అక్కడ దయ్యం పట్టిన వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. బలహీనతలతో ఉన్న వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ వాళ్ళ ముఖం తగ్గదగ్గ మెరుస్తుంటుంది, నిద్ర రావట్లేదు. సో ఇమీడియట్గా ప్రతి సమస్యకి మనం ఇమీడియట్గా ఎవరిని చెప్తుంటాము? సైతాన్. అంటే సమస్య తీసుకొచ్చేది వచ్చిందంటే అర్థం ఏంటిది? దయ్యం, సైతాన్ వచ్చిందని అర్థమా? కాదు. దేవుడు నీతో మాట్లాడడానికి సమయము లేదు. కానీ ఒకవేళ మీకు ఇబ్బంది ఉంటే చెప్పలేకపోతున్నానేమో, కానీ మీకు మనకు ఏంటిదంటే సమయం లేక కాదు, మనకు నిద్ర ఎందుకు రావట్లేదు? దేవుడు నీ జీవితం నీతో మాట్లాడడానికి. నీకు నిద్ర, నువ్వు పడుకుంటే నీతో ఎలా మాట్లాడతాడు? ఉదాహరణకి చిన్న కుమారుడైనటువంటి సమూయేలు ఎక్కడ పడుకున్నాడు? దేవుని మందిరం. ఏలి ఎక్కడ పడుకున్నాడు? బయట, అంటే తన ఇంట్లో. ఏలి యొక్క కుమారులు ఎక్కడ ఉన్నారు? బయట. సమూయేలు వయసు ఎంత? చిన్నది, 8 years అంటూ కొంతమంది. అప్పుడు దేవుడు
సమూయేలు దగ్గరకు వచ్చి సమూయేల్ సమూయేల్ అంటున్నాడు. పడుకుంటే దేవుడు మాట్లాడుతుందా? సమూయేల్ సమూయేల్ అని పిలుస్తుంటే ఎవరి దగ్గరికి పరిగెత్తిండు? ఎందుకు ఏలి దగ్గరికి పరిగెత్తిండు? చెప్పండి, ఎందుకు ఏలి దగ్గరికి పరిగెత్తిండు? దేవుని యొక్క స్వరం ఎలా వినిపిస్తుంది ఆయనకి? ఏలి స్వరం లాగా. ఎందుకంటే సమూయేల్ ఏలి క్రింద ఉన్నాడు, నాయకుడి క్రింద ఉన్నాడు, లీడర్ క్రింద ఉన్నాడు. దేవుని యొక్క స్వరం నీకు ఎలా వినిపిస్తుంది అంటే, నీ నాయకుడు ఎవరైతే ఉన్నాడో, నీ లీడర్ ఎవరైతే ఉన్నాడో, నీ పాస్టర్ ఎవరైతే ఉన్నారో వారి స్వరం వల్ల వినబడుతుంది. అందుకనే ఏలి కుమారులు అందరూ ఉన్నారు, కానీ దేవుని స్వరం అని చెప్పి దేవుడు పిలిచిందని అనుకుంటున్నాడు. ఏలి ఎక్కడికి పరిగెత్తుతున్నాడు? సారీ, సమూయేలు ఎవరి దగ్గరికి పరిగెత్తుతున్నాడు? ఏలి. అయ్యా అయ్యా నన్ను పిలిచావా అంటే, నేను పిలవలేదన్నాడు. ఇమ్మీడియట్గా వెళ్ళి పడుకో అంటున్నాడు. ఏలికి కూడా అర్థం కావట్లేదు. రెండవసారి పిలిచిండు, మళ్ళా పరిగెత్తుకొని వచ్చింది. అప్పుడు కూడా ఏమంటున్నాడు అంటే, దేవుడు నీతో మాట్లాడాలనుకుంటే స్వరం డైరెక్ట్ గా నీ నాయకుడు, నీ మీద ఎవరైతే ఉన్నారో వారి స్వరం వల్లే ఉంటుంది. ఈవెన్ ఏలి మంచి క్యారెక్టర్ కూడా కాకపోయినప్పటికీ, మనము వెంబడిస్తున్నటువంటి దైవ సేవకులు ఒకవేళ మంచిగా లేకపోయినప్పటికీ కూడా నీ యొక్క నువ్వు ఎవరికి దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నప్పుడు వారి యొక్క స్వరం సేమ్ వారి నాయకుల వల్లనే ఉంటుంది. అప్పుడు ఏలి అర్థమైంది, నేను కాదు దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో అని. ఏలి ఏం చెప్తున్నాడు? ఈసారి ఎవరైనా నిన్ను పిలిస్తే నువ్వేం చెప్పు? నువ్వు పడుకు, ఇప్పుడు నీ పిల్లలకు వెళ్ళి పడుకోమన్నాడు ఏలి. పడుకుంటే దేవుడు మాట్లాడుతుందా? ఏలి చెప్తున్నాడు ఏమని? నీ దాసుడు ఆలకించుచున్నాడు, మాట్లాడు. హల్లెలూయా. నువ్వు కూడా చెప్పాలి. నీకు నిద్ర రావట్లేదంటే అర్థం ఏంటంటే బైబిల్ చదువు, ప్రార్థన చేయి. దట్ ఈస్ ద మీనింగ్. నిద్ర రావట్లేదు అంటే డెవిల్ వచ్చింది, సైతాన్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందా? కాదు. నిద్ర రావట్లేదంటే దాని యొక్క అర్థం ఏంటంటే దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఎవరు నీతో మాట్లాడాలనుకుంటున్నారు? దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. అలా ఎన్నిసార్లు జరిగిందో, చాలా సార్లు. ఎక్స్పీరియన్స్, ఇది అంటే ఎక్స్పీరియన్స్, అనుభవం. సో నీవు దేవుని యొక్క స్వరమును వినే విధంగా ఉన్నాడు. ఈ రోజులలో దేవుడు ప్రతి ఒక్కరిని దీవించాలనుకుంటున్నాడు, కానీ మనం దీవించకపోవడానికి కారణం ఏంటంటే మన యొక్క వర్డ్సే మనల్ని ఏం చేస్తున్నాయి? కృషింపచేస్తున్నాయి. ఇక్కడ వాళ్ళు కానాను దేశంలో హ్యాపీ లైఫ్ లోనికి వెళ్ళాలి, కానీ వాళ్ళు వెళ్ళకపోవడానికి కారణం ఏంటిది? వారి యొక్క మాట. అదేవిధంగా వాళ్ళు విన్న దానిని బట్టి చెడ్డ సమాచారము విన్నారు. వీళ్ళు మాత్రమే, ఈ 12 మందిలో 10 మంది మాత్రమే కాదు, వీళ్ళతో పాటు విన్న వాళ్ళందరూ నువ్వే మాటలు వింటున్నావు అది నీ జీవితం పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. నువ్వే మాటలు వింటున్నావు ఎఫెక్ట్ చూపిస్తుంది. బీ కేర్ఫుల్. అలా ఒకవేళ విన్నా కానీ వాటికి నువ్వు లోబడకూడదు. చెడ్డ మాటలు విన్నా కానీ ఆ చెడ్డ మాటలకు నువ్వేం కాకూడదు? లోబడకూడదు. ఒకవేళ లోబడితే దాని యొక్క అర్థం ఏంటిదంటే, నువ్వు లోబడుతున్నావు అంటే నువ్వు నా మీద ఓవర్ పవర్, నువ్వు నా పైన పరిపాలన చెయ్యని అర్థం. అది నువ్వు ఆ మాట వింటున్నావు కానీ విన్నా కానీ నువ్వు దానికి లోబడకుండా ఉంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే నీవు దానిని పరిపాలిస్తున్నావు అని అర్థము. ఒకవేళ విని నువ్వు దానికి లోబడితే దాని యొక్క అర్థం ఏంటిదంటే నీ యొక్క యాక్షన్ స్పిరిచువల్గా నీకు అర్థం, ఫిజికల్గా నీకు ఇమీడియట్గా కనబడలేదు కానీ ప్రతిదీ కూడా స్పిరిచువల్ రంగంలో జరుగుతుంది, ఆత్మీయ మండలంలో జరుగుతుంది, ఆత్మలో జరుగుతుంది ప్రతిదీ కూడా. నువ్వు లోబడ్డావంటే ఇమ్మీడియట్గా ఆ స్పిరిట్ ఏమవుతుంది నీ పైన ఓవర్ పవర్ చేసి నిన్ను ఏం చేస్తుంది? డౌన్ఫాల్ చేస్తుంది. సో కనుక నీ మాట ఎప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నీతో నిబంధన చేసింది. నేను చెప్పినట్టుగా నిబంధన నువ్వు బ్రేక్ చేసినావు చాలాసార్లు, కానీ ఆ నిబంధనని మనం ఏం చేయాలి? దేవుడు అబ్రహాము చేసిన తప్పులు చెప్పిందా? చెప్పలేదు. నో స్క్రిప్చర్స్ అక్కడ ఏం లేవు. అదేవిధంగా దేవుడు నీవు జీవితంలో చేసిన తప్పులని ఆయన అసలు ఆయన కాదు, వాటి విషయంలో ఇంట్రెస్ట్ లేదు దేవునికి. ఏం లేదు, దేవునికి ఇంట్రెస్ట్ లేదు. కానీ మనకే ఇంట్రెస్ట్. ఏం ప్రతిరోజు నేను ఈ పాపం చూసినట్టు ఏసయ్యా, నీకు ఇంట్రెస్ట్ అటు మీద. దేవుడు అంటాడు
నేను వాటిని జ్ఞాపకం చేసుకో. నువ్వే జ్ఞాపకం చేసుకుంటావు దేవుని. ఒకసారి నువ్వు ఏం చేయాలి? దేవా నన్ను క్షమించమని అడిగితే అది కంప్లీట్ ఇటర్నల్. దేవుడు ఒకసారి క్షమించిందంటే దేవుడు 100% దాన్ని క్షమిస్తాడు. కానీ ఎగైన్ అండ్ ఎగైన్ మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడల్లా దేవునికి ఏం జ్ఞాపకం చేస్తాం? నేను పాపిని ప్రభువా అంటే నువ్వు రెగ్యులర్గా పాపం చేస్తున్నావా? చెప్పండి. డైలీ నువ్వు పాపం చేస్తే కరెక్ట్ నువ్వు చెప్పడం. అందుకనే పౌలు తన యొక్క పత్రికలన్నింటిలో పరిశుద్ధులకు విశ్వాసులకు దేవుని అంత విశ్వాసం కలిగిన వారికి రాసింది. కానీ పాపులకు అని ఎక్కడ రాయాలి? కానీ మనం ఎప్పుడు ప్రేయర్ చేసినా పాపిని ప్రభు అని ప్రార్థన చేస్తాం. నో. ఎప్పుడైతే నువ్వు యేసు రక్తంలో కడగబడ్డావో ఆ రోజుతో నీ పాపములన్నీ క్షమించబడ్డాయి. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. నీతిమంతుడి ప్రార్థన ఎలా ఉంటుంది? బహుబలమైన. నీ ప్రార్థన బలమైనదిగా ఉండకపోవడానికి కారణం ఏంటిదంటే ఎగైన్ అండ్ అగైన్ నువ్వు అదే చెప్తున్నావు, నేను పాపిని. సో నీ నోటి మాటను బట్టే నీ జీవితంలో క్రియలు జరుగుతాయి. అది జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలని మీకు తెలియజేస్తున్నా.